ప్రైజ్ ది లార్డ్. అందరికీ నమస్కారం. యథార్థవాది టీవీ ఛానల్కి స్వాగతం. క్రీస్తునందు ప్రియులైన వారులారా, సమస్త జనులారా, మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క క్షీర సాగర మథనం అనేటువంటి యొక్క కార్యక్రమం ద్వారా మేము చాలా ఆశీర్వదించబడుతున్నాము, దీవించబడుతున్నాము. అనేక సందేహాలకు మాకు జవాబులు లభిస్తున్నాయి అని సంతోషిస్తూ మీరు మెసేజెస్ చేస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు. దాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఇంకా ఈ కార్యక్రమాలను ఇంకా కొనసాగించాలని మరి దేవుని పేరిట దేవుని ద్వారా ప్రేరేపించబడి ముందుకు కొనసాగించడానికి మరి మీ యొక్క మెసేజెస్, మీ యొక్క జవాబులు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. మరి చూస్తూనే ఉండండి, ఇంకా అనేకులకు పరిచయం చేయండి. అంతేకాకుండా మరి ఇందులో ఇవ్వబడినటువంటి లైవ్ ప్రోగ్రామ్ జరిగిన తర్వాత ప్రతి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని బిట్స్గా కూడా పార్ట్స్గా మీకు అందించడం కూడా జరుగుతూ ఉంది యథార్థవాది టీవీ ఛానల్లో. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి ప్రతి ప్రశ్నకి మీరు జవాబులను పొందవచ్చు. దాదాపుగా మీరు అడగగలిగినటువంటి ప్రశ్నలన్నిటికీ జవాబులను అందరికీ అందుబాటులో ఉంచాలి అనేటువంటి ఉద్దేశంతో మరి యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దేవుడి కృపచేత మరి ముందుకు కొనసాగుతూ ఉంది. సంతోషం. రండి, ఈ వారం కూడా ఈ యొక్క క్షీరసాగర మథనం అనే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈ వారం కూడా మన మధ్యలోనికి ఈ తరములో యథార్థవంతులు, ఈ తరములో యథార్థవాది మరి అపోస్తలులు ప్రవక్త డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిర్ గారికి స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాను. వెంటనే మీ యొక్క సందేహాలు, మీ నిగూఢమైన విషయాలు, మీ అంతరంగంలో అనేక రోజులుగా మదన పడుతున్నటువంటి సంగతులు ఏమున్నా సరే వెంటనే మీరు కాల్ చేసి అడగండి, లేదా మెసేజెస్ చేయండి. మీ యొక్క సందేహాలు నివృత్తి అయ్యి మీరు దీవించబడాలనేదే మా యొక్క ఆకాంక్ష. గనుక వెంటనే మీరు కాల్ చేయాలని మనవి చేస్తున్నాను. చూస్తున్న మీరందరూ కూడా, మీకు తెలిసిన వారందరూ కూడా షేర్ చేయండి, మీ యొక్క కామెంట్స్ని తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. రండి, మరి యొక్క ప్రశ్నోత్తరాల కార్యక్రమంలోనికి మనం ముందుకు కొనసాగుదాం. సార్, ప్రైజ్ ది లార్డ్ సార్, నమస్కారములు. చాలా సంతోషం సార్, ఈ వారం కూడా మిమ్మల్ని ఈ విధంగా లైవ్లో చూడడం. సార్, ముందుగా చెప్పండి సార్, ఈ మధ్య మరి ఎక్కడ చూసినా మీ వీడియోలో అప్పు నిర్మూలన అనేటువంటి వీడియోస్ మరి కనబడతా ఉన్నాయి. ఆ సందేశాలు, ఆ మెసేజెస్ కనబడతా ఉన్నాయి. అసలు ఏంటి సార్ ఇది అప్పు నిర్మూలన ఏంటి? దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? దీని విషయం చెప్పాలంటే, విశ్వచరిత్ర అనే గ్రంథం ఎలా రాశాను, అలాగే నా అప్పు చరిత్ర అనే గ్రంథం కూడా చాలా పెద్ద గ్రంథం రాయాల్సి వస్తుంది. ఓకే. అసలు వాస్తవానికి సార్, వాస్తవాన్ని గ్రహించాలి అనే మనస్సు, ఆ సహృదయం, వాస్తవాల పట్ల ఆసక్తి ఎవరికైనా ఉంటే వాళ్ళు ఇందులో నుండి కూడా ఎన్నో పాఠాలు నేర్చుకొని ఎంతో అద్భుత క్షేమాభివృద్ధి పొందే అవకాశం ఉంది. లేదు విమర్శించాలి, తృణీకరించాలి, అవమానించాలి అనే ద్వేషపూర్వకమైన వైఖరి పెట్టుకుంటే ఏం చేయలేము. వాళ్లకు క్షేమాభివృద్ధి ఉండదు. వాళ్ళతో సంభాషించడం కూడా మనకు వృధా కాలయాపన తప్ప ఏమి ఉండదు. ఈ అప్పు సంగతి అడిగారు. వాస్తవానికి నేను చెబుతున్నాను, ₹1 అప్పు కూడా నా అక్కర కొరకు నేను ఎప్పుడూ చేయలేదు. ఇది పాయింట్ నెంబర్ 1. రెండవ సంగతి ఏంటంటే, ఎక్కడా నేను అప్పు చేసినట్టు ఒక కాగితము కానీ పత్రము కానీ లేదు. ఇది సెకండ్ పాయింట్. మరి ఇప్పుడు అప్పులున్నాయి అని ఎందుకు అంటున్నారు అంటే, నేను ఒక అనాథ అమ్మాయికి పెళ్లి చేయాలని పూనుకున్నాను. దానికి 4-5 లక్షలు ఖర్చు అయింది. దాని కొరకు అన్నగారు, మీరు ఇంత గొప్ప పుణ్యకార్యానికి పూనుకున్నారు, మా వంతు మేము 1 లక్షో 2 లక్షలో మీకు ఇస్తాము. మంచిది నాయన, నేను మళ్ళీ ఒక 1 నెల రోజుల్లో 6 నెలల్లో నీకు ఇచ్చేస్తానని నేను చెప్పి, వాళ్ళు ఇచ్చిన డబ్బులతో ఇదిగో ఈ పుణ్యకార్యం, శుభకార్యం, వివాహం గట్టెక్కించాము.
తర్వాత వాళ్ళు మేము ఇల్లు కట్టుకోవడానికి ఆ డబ్బులు దాచుకున్నాము పాస్టర్ గారు, మీరు 6 నెలల్లో ఇస్తామన్నారు కదా, మరి ఇల్లు ఇప్పుడు కట్టుకునే టైం వచ్చింది అని. అయ్యో నా కారణంగా వాళ్ళు ఇల్లు కట్టడం ఆగిపోకూడదని మనసాక్షిని బట్టి బాధపడి ఇంకో చోట తెచ్చి, ఇట్లాగా నేను చేసింది ఈ 25-30 సంవత్సరాల నుండి ఈ అప్పు చరిత్ర స్టార్ట్ అయింది. నా పుస్తకాలు ప్రింట్ చేయిస్తానని ఒక పెద్ద మనిషి చెప్పడం, ఆయన మాట నమ్మి నేను ప్రింటింగ్ ఇవ్వడం, తర్వాత ఆయన వెనక్కి వెళ్ళిపోవడం, ఆ ప్రింటింగ్ ప్రెస్ డబ్బులు ఇవ్వడానికి మళ్ళీ నేను అప్పు చేసేయడం, ఇట్లా కూడా జరిగింది. ఎక్కడా కూడా నేను నా అవసరం కొరకు ₹1 అప్పు చేయలేదు. ఎవరైనా నాకు అప్పుగా ఇచ్చిన వాళ్ళు నా నోటి మాట మీద ఇచ్చారు. నేను ఒకసారి మనసాక్షి లేని ఉన్నాయి, నేను కఠిన హృదయం ఉన్నాయి, నేనేం చేస్తాను బ్రదర్, మరి పరిస్థితులు కలిసి రాలేదు, మీకు ఇద్దాం అనుకున్నాను కానీ ఐఎమ్ వెరీ సారీ లేవు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కానీ నన్ను అడగకండి, ఐఎమ్ సారీ అంటే కాదు కూడదని నా మీద పడి నన్ను కొట్టి తిట్టి బాధ పెట్టే వాళ్ళు కూడా ఎవరూ లేరు. ఎందుకంటే ఇచ్చిన వాళ్ళందరూ నా మీద అభిమానంతో ఇచ్చారు. ఇట్లా నేను ఆర్థికంగా కొంచెం బలహీనంగా ఉన్నానని అందరికీ తెలిసిన విషయమే. ఐఎమ్ సారీ బాబు ఇవ్వలేను అంటే ఓకే అన్న దేవుడే ఇస్తారులే అనేవాళ్లే. కానీ నేను 10 ఏళ్ల కిందట, 20 ఏళ్ల కిందట, 30 ఏళ్ల కిందట నేను ఇచ్చిన నా నోటి మాట, దానికి నేను కట్టుబడి ఉండాలి. ఇస్తానన్నాను, ఇవ్వలేకపోయాను, అయ్యో నా మాట తప్పిపోయింది అని బాధపడి నేను నలిగిపోతుంటే మదన పడుతుంటే నా శిష్యులు చూసి ఆయన ఎవరి వరకు ఇవ్వాలి అని బాధపడుతున్నాడు, అన్నగారి ఆరోగ్యం చెడిపోతుంది, మా ఆత్మీయ తండ్రి గారు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు, ఈ దిగులుతో ఆయన బీపీ పెరిగిపోయింది గనక మనం ఎందుకున్నాము, ఆయన ద్వారా ఎంతో మేలు పొందాం గనక తలా 1,50,000 వేసుకుంటే ఆ అప్పు తీర్చేసేయవచ్చు అని ముందుకు రావడం ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం. నాకు తెలిసి 6,000 ఏళ్ల మానవ చరిత్రలో కానీ ఈ 2,000 ఏళ్ల క్రైస్తవ సంఘ చరిత్రలో కానీ ఒక క్రైస్తవ నాయకుని కొరకు ఇన్ని వేల మంది శిష్యులు కోట్ల ధనము పోగు చేసి అప్పు నిర్మూలన చేయాలి, మా గురువు గారికి మేము ఇవ్వాలి అని నిరుపేదలైన వారు సహా తమకున్న ఇండ్లు, భూములు, వాహనాలు, బంగారం, వెండి అమ్మేసి గురువు గారి అప్పు తీర్చాలని ముందుకొచ్చిన సందర్భం ఇది మొట్టమొదటిదని నేను అనుకుంటున్నా. ఇంకెక్కడైనా ఎప్పుడైనా జరిగి ఉంటే కనుక నాకు చెప్తే సంతోషిస్తా, అది కూడా అపురూపమైన విషయమే. ఇక్కడ ద బ్యూటీ ఆఫ్ ద హోల్ ఇష్యూ ఏంటంటే, నేను నా కొరకు అప్పు చేయలేదు, నేను చేసిన పుణ్యకార్యాలకు మీరు ఇచ్చారు, నన్ను క్షమించి వదిలేసేయండి, దేవుడు ఇస్తాడులే, మరి నన్ను అడగండి, నా దగ్గర లేవు అనడానికి అవకాశం ఉన్నా నేను అలాగ అనలేదు. నేను ఇస్తానన్నాను కనుక నేను చచ్చిపోయే లోపల మీకు ఇచ్చి తీరుతాను. అంత డబ్బు మీరు బ్యాంకులో పెట్టుకుంటే ఎంత వడ్డీ అవుతుందో అంత వడ్డీ కల్పిస్తాను, నా మాట అంతే నెరవేరి చేయాల్సిందే అని నిలబడ్డా నేను. నా శిష్యులు కూడా మా నాన్నగారు, మా ఆత్మీయ తండ్రి ఇంత చిత్తశుద్ధితో యథార్థంగా నిక్కచ్చుగా నమ్మకంగా విశ్వాసపాత్రుడుగా నిలబడి మాట పోషించుకోవాలి, మాట నిలబెట్టుకోవాలని రోషంగా నిలబడ్డాడు. ఆయన మాట మేము నిలబెడతాం, మా నాన్నగారి మాట మేము నిలబెడతాం అని చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల దాకా, డైలీ వేజెస్ కూలీనాలు చేసుకునే వాళ్ళు మొదలుకొని ఎంఎన్సీ ఎంప్లాయీస్ దాకా చేశారు. ఇంతమంది కంట్రిబ్యూట్ చేశారు. ఆల్రెడీ సగానికి సగం అప్పు తీరిపోయింది, ఇంకా మిగతా తీరుతుంది. ఇంకొక బ్యూటీ ఏంటంటే, అప్పు చేసినప్పుడు ₹1 నేను తీసుకోలేదు, అప్పు తీర్చడానికి ఇప్పుడు నా శిష్యులందరూ కష్టపడుతుంటే అప్పుడు కూడా డబ్బు నా కళ్ళతో నేను చూడలేదు. ఇప్పుడు ₹4 కోట్ల అప్పులు తీరుస్తున్నాం, ఇది ప్రకటిస్తున్న బహిరంగంగా బాహాటంగా. అయితే 4 కోట్లు కాదు, 1 కోటి కాదు, 10 లక్షలు కాదు, అసలు నా కళ్ళతో డబ్బు చూడనే లేదు. మరి ₹4 కోట్ల ఎలాగ అప్పు తీరింది అంటే,
దీన్ని ఫలానా వాడికి 5 లక్షలు, ఫలానా వాడికి 3 లక్షలు, ఫలానా వాడికి 20 లక్షలు ఇవ్వాలి నాయన మరి అని లిస్ట్ రాసిచ్చా. నా శిష్యులు ఎవరు నాకు తీసుకొచ్చి డబ్బులు ఇవ్వడం లేదు. మంచిది డాడీ, నువ్వు వాళ్ళకి ఇవ్వాలని బాధపడుతున్నావు కదా, ఎదుగో మేము ఇస్తాం అని చెప్పి ఇవ్వాలనుకున్న వాళ్ళు తీసుకెళ్ళి ఎవరికి నేను అప్పున్నానని బాధపడుతున్నా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. డబ్బు నా చేతికి రాకుండా నేను పట్టుకోకుండానే అప్పులు తీరిపోతున్నాయి. అది తీసుకున్నవాడు ఫోన్ చేసి నాకు చెప్తున్నాడు, థ్యాంక్ యూ సార్, మీ శిష్యులు డబ్బులు తెచ్చి ఇచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్, మా కొరకు ప్రార్థన చేయండి. అసలు ఇక డబ్బు నేను హ్యాండిల్ చేసిందే లేదు, కానీ కొన్ని వందల కుటుంబాలు నిలబడిపోయినాయి. మరి స్వార్థము లేని ఒక సంఘముగా, ధనాపేక్ష లేని ఒక సంఘంగా, ధనమును పోగొట్టుకోవడానికి ఇష్టపడే ఒక సంఘంగా ఇవాళ అగాపే సంపూర్ణ సువార్త సంఘాలు, ఓఫీర్ మినిస్ట్రీ ఇంటర్నేషనల్ నిలబడిపోయినాయి. ఇదొక సంఘ చరిత్రలో అపురూపం, అద్భుతమని నేనైతే అనుకుంటున్నాను. కనుక ఇది సంగతి. అప్పు చేయడం, నేను అసలు అప్పే చేయలే. నాకెందుకు 15 సంవత్సరాలు బట్టి రోజుకు ఒక పూటే తింటాను, నాకెందుకు లక్షలు కోట్లు ఎందుకైనా అప్పులు అవ్వలేదు. ఎవరో అప్పుల పాలైనాడు, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నారు, పురుగుల మందు తాగుతున్నారు, ఒకరి అమ్మాయి పెళ్ళి ఆగిపోయింది, ఒకటి ఇల్లు కట్టుకునేది ఆగిపోయింది, కొన్ని చోట్ల మందిరం ఆగిపోయింది కట్టడం. ఇట్లా పుణ్యకార్యాలు ఎవరినో బతికించడానికి నేను బాధపడి, ఎలాగైతే ఒనేసిము ఫిలమోనుకి ఏదో అప్పు ఉన్నాడు, ఆ అప్పు నేను తీరుస్తానులేమని పౌలు మీదేసుకున్నట్టు ఈ తరంలో కొన్ని వేల మంది ఓనేసిముల యొక్క అప్పు నా మీద వేసుకున్న పౌలుని ఈ తరంలో నేను. కనుక దీన్ని అర్థం చేసుకుంటే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. 1 యోహాను 4:8 దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అని అన్నాడు. ఇప్పుడు నేను ప్రేమ కలిగిన వాడిని, ఇవంతా కూడా నేను బాధలో ఉన్న ప్రతివాడు నా బంధువే, నా రక్తం పంచుకొని పుట్టిన నా అన్నయ్య, నా తమ్ముడు, నా అక్క, నా చెల్లి, నా కొడుకుతో సమానం, నా కూతురుతో సమానం అనుకొని ప్రేమతో నేను చేసిన పనులు ప్రేమ లేని వాళ్ళకి ఎట్లాగ అర్థమవుతాయి? దేవుడు ప్రేమ గలవాడు, మనం ప్రేమ గలవాళ్ళమైతే దేవుణ్ణి మనం చేసుకోవచ్చు అన్నాడు 1 యోహాను 4:8. అట్లాగా రంజిత్ తోఫీర్ అంటే ప్రేమ గలవాడని లక్షల మంది చెప్పుకుంటాను, అందరికీ తెలుసు. మరి ప్రేమతో నేను చేసిన పనులు ప్రేమ లేనివాడికి ఎలాగ అర్థమవుతాయి? అర్థం కావు. గనుక వాళ్ళకి అర్థం కాదు అనే సంగతి నాకు అర్థమైంది కనుక నేను వదిలేసేవాళ్ళని. థ్యాంక్ యూ ఫర్ రైజింగ్ ఎ గుడ్ క్వశ్చన్. ఐ కుడ్ టెల్ ఎవ్రీబడి. యా, అదేవిధంగా ఈ తరంలో ఉన్న యూత్కి ఎట్లయినా మరి ఎంతోమంది భక్తుల యొక్క బైబిల్లో ఉన్న భక్తులందరి చరిత్రలు ఆదర్శమే. అదేవిధంగా ఇప్పుడున్న మా జనరేషన్ కంటే మీరు ముందు నుంచి ఉన్నవారు కనుక మాకెంతో ఆశీర్వాదకరం సార్ మీ యొక్క టెస్ట్ మనీ, మీ సాక్ష్యం అంతా కూడా. కొన్ని విషయాలు కూడా అడగాలని ఒక ఆశ ఉంది సార్. దాదాపు ఇప్పటి వరకు మీరు అంటే ప్రారంభంలో దేవుడు సేవకు పిలిచిన తర్వాత ముందు మీరు అంటే సైకిల్ ప్రయాణంలో సేవ చేశానని చెప్పేసి వినడం జరిగింది సార్. దాదాపు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మీరు సైకిల్ ప్రయాణం చేశారు? ఎన్ని సంవత్సరాలు మీరు సైకిల్ మీద వెళ్ళారు సార్? నేను సార్ ఒక కాల్ తీసుకున్నాను సార్ తర్వాత. హలో లేదండి, ఇప్పుడు మీరు మాట్లాడండి. లైవ్ ప్రోగ్రామ్ లో ఉన్నాము ఆల్రెడీ. మాట్లాడండి. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు చెప్పండి. నర్సరావుపేట శ్రీనివాస్ గారు. సార్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే శ్రీనివాసరావు గారు, నమస్తే, చెప్పండి. నాకు చిన్న డౌట్ ఉందండి బైబిల్లో నుంచి. అడగండి. మరి కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారు బాగా కృపామయుడుగా కనబడుతున్నారు కదండి. అంటే అది వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ విషయంలో కూడా ఆయన జారి చూపాడు, రక్షించినట్టుగా ఉంది. అయితే నాకు పాత నిబంధనలో వచ్చే డౌట్ అండి, ఇప్పుడు కూడా వస్తూ ఉంటాయి. పాత నిబంధనలో సంఖ్యాకాండంలో ఇశ్రాయేలీయులు సన్నిగారని చెప్పి పాములను పంపించి చంపిస్తాడు కదా దేవుడు. అక్కడ చనిపోయిన వారు లేదా వారు పూరేడు పెట్టని అడిగినప్పుడు వారి నోట్లో ఉండగానే దేవుడు కొంతమందిని
శిక్ష వేస్తారు, చనిపోతారు. ఉమ్, అట్లాగే మిథ్యానీయులతో విచారం చేసినప్పుడు గురేయమంటాడు కొంతమందిని. ఉమ్, లేదు హాయనగరంలో ఆకాను శక్తమైనది తెచ్చుకున్నారని చెప్పి చంపివేస్తారు రాళ్లతో కొట్టి. అవును. ఇట్లా ఈ విధంగా చనిపోయిన వారంతా కూడా నరకాగ్నికి వెళ్తారా లేకపోతే పరలోకానికి వెళ్తారా అనేది ఒకటి. ఆ టైంలోనేమో వెంటనే శిక్ష వచ్చింది. ఇప్పుడేమో చాలా మంది క్రైస్తవ సంఘాల్లో తప్పులు చేస్తున్నాం కదా మానవులంగా, ఇప్పుడు వెంటనే శిక్ష రావట్లేదు. అప్పుడంత త్వరగా వచ్చింది, ఇప్పుడేమో చాలా అవకాశాలు ఇస్తున్నట్టుగా ఉంది. దేవుడు అప్పుడా ఎందుకున్నాడు కోపంగా ఉన్నట్టుగా, శీఘ్రంగా శిక్ష వేసినట్టుగా. ఇప్పుడేమో కృపామేడిలో పూర్తిగా ఆలస్యంగా సమయం ఇస్తున్నట్టుగా ఉంది ఒకటి. రెండోది, అప్పుడు చనిపోయిన వారికి ఆ సందర్భాల్లో కొనిగి చనిపోయిన వారు నరకాగ్నికి వెళ్తారా అని డౌట్లు అన్నా. మంచిది, చాలా మంచి ప్రశ్న అడిగారు శ్రీనివాసరావు గారు. మీరు శ్రీనివాసేనా? శ్రీనివాసరావు అండి. రావు గారు, మీరు ఏం చేస్తుంటారండి? నేను మామూలుగా ఇక్కడ స్వీట్ షాపు వ్యాపారం. సంతోషం. మీరు ఏ సహవాసానికి వెళ్తారండి? బ్రదర్కి వెళ్తాను. చాలా సంతోషం, చాలా మంచిది శ్రీనివాసరావు గారు, మంచిది. మీరు అడిగింది చాలా చాలా మంచి ప్రశ్న అడిగారు. నేనెంతో ఆ ప్రశ్నను బట్టి నేను కూడా ఎంతో ప్రోత్సహించబడ్డాను, ఎంకరేజ్ చేయబడ్డాను. ఆనెస్ట్గా చెప్తున్నాను. సమాధానం నేను చెప్తాను శ్రీనివాసరావు గారు, ఆలకించండి. ద బ్యూటీ ఆఫ్ గాడ్, దేవుని వ్యక్తిత్వంలోని చక్కదనము, సౌందర్యం ఏంటంటే కొన్ని పాఠాలు నేర్పడానికి కొంతమందిని పాత నిబంధనలో కఠినంగా శిక్షిస్తూ కూడా వారు అజ్ఞాన కాలములో అజ్ఞాన దశలో చేసిన పాపాలకు నిత్యత్వమంతా శిక్షించవద్దు అన్నటువంటి పితృహృదయం, తండ్రి హృదయాన్ని కూడా దేవుడు చూపించినాడు అని చెప్పడానికి ఇంతకుముందు కొన్ని ప్రసంగాలు చేశాను. ఇప్పుడు మీరు అడిగారు కనుక చెప్తున్నాను. ఇప్పుడు మీరు పాత నిబంధనలో తప్పులు చేసిన వాళ్లకు ఇన్స్టంటేనియస్గా మరణ శిక్ష వచ్చింది. వాళ్ళు మరి నిత్యత్వం అంతా నరకంలో ఉంటారా అన్నది మీ మొదటి ప్రశ్న. ఇప్పుడు మీరు చక్కని ప్రశ్న అడిగారు. ఒకసారి 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలోనికి చూద్దాము. అక్కడ మీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. 1 పేతురు 3వ అధ్యాయం 19-20 వచనాలు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచూ ఉండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ వేయబడిన తర్వాత ఆయన భూమి యొక్క అగాధ స్థలములకు దిగిపోయెను, భూమి యొక్క కింది స్థలములకు దిగిపోయేనని మనకు పౌలు భక్తుడు చెబుతున్నాడు. అది మీకు తెలిసే ఉంటుంది. ఆ వచనం కూడా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 4:9 ఆరోహణమైనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు మొదట దిగననియు అర్థమిచ్చుచున్నది కదా. ఆయన శిలువ మీద దొంగకు చెప్పాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని. అంటే పరదేశకు వెళ్తున్నాడు ఆయన. మరణించిన తర్వాత తండ్రిని చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని చెప్పాక ఆయన శరీరం సమాధి చేయబడింది, ఆత్మ ఏమో భూమి కింది భాగాలకు దిగి వెళ్ళిపోయింది. పరదేశ్ అనేది అప్పట్లో అక్కడే ఉండేది. అక్కడికి వెళ్ళి యేసు ప్రభువు వారు సువార్త చెప్పాడు. ఆత్మరూపిగానే ఆయన వారికి ప్రకటించను అని ఇక్కడ రాయబడింది. వాళ్ళు ఎవరయ్యా అక్కడ? యేసు ప్రభు వారు భూమి కింది భాగాలకు వెళ్ళినప్పుడు, యేసు సువార్త ప్రకటించినప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు ఎవరంటే పూర్వము నోవహు దినములలో అవిధేయులైన వారి యొద్దకు కూడా వెళ్ళి ఆయన వారికి సువార్త ప్రకటించాడని ఇక్కడ చెప్పబడుతుంది. అంటే అర్థం ఏంటంటే వాళ్ళను దేవుడు అగ్నిగుండం కొరకే వాళ్ళను భద్రపరిచి ఉంటే, వాళ్ళు చచ్చిపోయినాక అవిధేయులుగా నీటి వరదలో మునిగి చచ్చిపోయారు కనుక వాళ్ళకి ఇంకా నిత్యమైనటువంటి శిక్ష, అగ్నిగుండపు శిక్షే దేవుడు నియమించి ఉంటే యేసు వాళ్లతో పరదేశంలోకి వెళ్ళి మాట్లాడే అవసరం లేదు కదా. గనుక దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే,
పాత నిబంధనలో కొంతమందిని దేవుడు చంపేశాడు, తప్పు చేయగానే చంపేశాడు. అవును, శీఘ్రంగా వచ్చింది. అంటే కొత్త నిబంధన సంఘానికి పాఠము నేర్పడానికి 1 కొరింథీ పత్రిక 10:11లో ఈ సంగతులు వారికి దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. మనము జ్ఞానం తెచ్చుకోవాలి. యేసుప్రభు వారు వచ్చి చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏర్పడ్డ కొత్త నిబంధన సంఘములో ఉన్న మనం జ్ఞానము తెచ్చుకోవడానికి వాళ్లను దేవుడు శిక్షించాడు. ఈ సంగతులు వాళ్లకు సాదృశ్యంగా జరిగినాయి. మరి వాళ్ళు శిక్షణ అనుభవించి మనకు పాఠాలుగా దృష్టాంతాలుగా మారారు. మరి వాళ్ళ యొక్క నిత్యత్వం ఏంటి అంటే వాళ్ళ మనస్సాక్షి ప్రకారం, వాళ్ళలో మనస్సాక్షి ప్రకారము తెలిసినంతలో దేవునికి భయంగా జీవించారు, దేవునికి భయపడి జీవించారని దేవుని ప్రేమలో దేవుని కృపలో దేవుడు అనుకున్న వాళ్లకు అలాగే శిక్షించబడి చచ్చిపోయిన వాళ్ళలో కూడా కొంతమందిని మనం పరలోకంలో చూస్తాం. గనుక దేవుడు చనిపోయినా కూడా ఆత్మలో వాళ్ళకి మళ్ళీ అవకాశం దేవుడు ఇచ్చాడని ఈ 1 పేతురు 3:20లో మనకు చెప్పబడుతుంది. కనుక బ్రదర్, దేవుడు కృపగల వాడైన పర్ఫెక్ట్ న్యాయమే చేస్తాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి ఈనాడు యేసు ప్రభు వచ్చాక కొత్త నిబంధనలో లేఖనాలు సంపూర్ణంగా ఉన్నవి. వాళ్ళ లేఖనాలు సంపూర్ణంగా లేవు. కాపరులు, సంఘాలు, క్రమశిక్షణ ఏమీ లేదు వాళ్లకు. మరి ఆ రోజుల్లో వాళ్లకు దేవుడు వెంటనే తప్పు చేయగానే శిక్ష వచ్చింది, ఇవాళ ఆ శిక్ష రావడం లేదు. అంటే దానికి 2 కారణాలు. మొట్టమొదటి కారణం ఏంటంటే లవొదికయ సంఘానికి ప్రభువు చెబుతాడు, నేను ద్వారమునొద్ద నిలుచుండి తలుపు తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే లోపలికి వస్తాను అన్నాడు. అంటే సంఘము లోపల లేడానే, బయట ఉన్నాడు. ఈనాటి సంఘాలన్నీ కూడా వాక్యానికి భిన్నమైన పద్ధతుల్లో జీవించి వాక్యానికి భిన్నంగా దేవుని సేవను వ్యాపారంలాగా మలచి దేవునికి దుఃఖకరమైన కార్యాలు చేస్తున్నందుకు లవొదికయ సంఘం ఏమనుకుంటుంది, ఆ లోపల కూటాలు పెట్టి ఎక్కడ 2-3 నానామును కూడుకుంటే అక్కడ ఉన్నాను అన్నావు దేవాన్ని వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు. యేసయ్య ఏమో తలుపు బయట నిలబడి తలుపు తీయంటన్నా లోపలికి వస్తానంటున్నాడు. ఇక్కడ ఈకాబోదు అని మరి ఏలీ కాలంలో సమయలు బాల సమయలు కాలంలో ప్రభావం వెళ్ళిపోయింది అని చెప్పినట్టు సంఘములో నుండి ప్రభావం వెళ్ళిపోయింది. అందుకే అననీయ సప్పీరాలు కూడా అబద్ధం ఆడగానే చచ్చిపోయారు. పాత నిబంధనలోనే కాదు, కొత్త నిబంధనలో కూడా. మరి అప్పుడు ఉజ్జీవం, పరిశుద్ధాత్మ కుమ్మరింపు అప్పుడే జరిగింది కొత్తగా. కొత్త నిబంధనలో కూడా హేరోదు దేవుణ్ణి మహిమపరచలేదు కనుక ప్రభుదూత అతని మొత్తను అక్కడనే అతడు పురుగులు పడి ప్రాణము విడిచాను. మరి హేరోదును శిక్షించిన దేవుడు మరి వాళ్ళ అననీయ సప్పీరాను కూడా శిక్షించిన దేవుడు ఈ రోజు పాపం చేసే వాళ్ళని ఎందుకు శిక్షించట్లేదు అంటే ఇది కృపాకాలం అనేది కాదు, ప్రభావం వెళ్ళిపోయిన కాలం. మనందరం కూడా ఉజ్జీవం రావాలని ప్రార్థన చేస్తున్నాము. ఉజ్జీవం మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ అననీయ సప్పీరాకు వచ్చినట్టు శిక్ష సంఘములోని రహస్య పాపులందరికీ కూడా వస్తుంది. అది దీన్ని మీరు ఒక హింట్ ఇస్తాను. ఆస్వాల్డ్ స్మిత్ గారు రాసిన పుస్తకాలు ఈ విషయాన్ని మీరు చదవాలి. ద రివైవల్ వి నీడ్ అనే గ్రంథం ఉంది. ద రివైవల్ వి నీడ్, ఆస్వాల్డ్ స్మిత్. ఆ గ్రంథం చదివితే అందులో ఈ పాయింట్ ఎంఫసైజ్ చేస్తారు భక్తులు. ఓకే శ్రీనివాస్ గారు, మనం త్వరలో కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. యా, నెక్స్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్, ఇది మరి ఎన్ని కిలోమీటర్లు సైకిల్ ప్రయాణం చేసి దేవుని సేవ చేశారు? దాదాపుగా ఇప్పటి వరకు ఎన్ని మీటింగ్స్లో మీరు ప్రసంగం చేశారు? ఈ 2 లెక్కలు కూడా చెప్పడం కష్టమే, మనం క్యాల్కులేట్ చేద్దాము. మరి దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి అనే మంట, ఏం చెయ్యాలి ఎలా చేయాలో తెలీదు. థియాలజికల్ క్వాలిఫికేషనా లేదు, సభ పిరికి, స్టేజ్ ఫియర్ అంటారు కదా. ఎన్నడూ ప్రసంగాలు చేసిన అనుభవం లేదు. నాకప్పుడు 21 సంవత్సరాల వయసే ప్రభు సేవకు పిలిచాడు. అప్పుడు ఎలా జరిగిందంటే
హైదరాబాద్ బ్యాప్టిస్ట్ చర్చ్ సెక్రటరీగా చాలా కాలం పనిచేసినటువంటి కెఎన్ పద్మారావు గారు, ఆయన మాకు పెద్దమ్మ కుమారుడు, ఆయన అన్నయ్య అవుతారు. ఆయన దగ్గరికి వెళ్ళమని ప్రభు నన్ను నడిపించారు. నేను ఉద్యోగం రిజైన్ చేయకముందు వారం రోజుల ముందు పద్మారావు అన్నయ్య ఇంటికి వెళ్ళా. ఉద్యోగం రిజైన్ చేశానని అందరికీ తెలిసిపోయింది. చేసిన తెల్లవారి పద్మారావు దగ్గరికి వెళ్ళమని ప్రభు నాతో మాట్లాడారు. అయితే నేను వెళ్ళను ప్రభు, నాకు ఇష్టం లేదు, వెళితే ఊరికే వస్తుంటే వాళ్ళు న్యూసెన్స్గా భావిస్తారేమో, అందులోని ఇప్పుడు నేను ఉద్యోగం రిజైన్ చేశాను కనుక ఆయన పెద్ద ఆఫీసర్, గెజిటెడ్ ఆఫీసరు స్టేట్ గవర్నమెంట్లో, కనుక డబ్బుల కొరకు ఆశపడి వచ్చాడు, దశమ భాగాల కొరకు వచ్చాడు అని అనుకుంటారేమో, నేను వెళ్ళను అని దేవునితో వాదించా. లేదు, నేను చెప్తున్నా కదా నువ్వు వెళ్ళమన్నారు ప్రభు. నేను సైకిల్ వేసుకొని గోల్నాకా వరకు వెళ్ళా. బిఎస్ఏ గ్రీన్ సైకిల్ ఉండేది. అక్కడికి వెళితే లాంబ్రెట్టా అనే స్కూటర్ ఉండేది ఆయనకి. ఇంటి ముందు లాంబ్రెట్టా పెట్టి దాన్ని ఆ డిక్కీ, దాని సెంటర్లో ఇంజన్ ఉంటుంది, ఒక చేతకులాగా ఒకవైపు ఉండదు సెంటరు, అటు ఇటు సేమ్ విడ్త్ బక్కగా ఉంటుంది ఆ లాంబ్రెట్టా. దాని డబ్బా, దాని సైడ్ షీల్డ్ ఓపెన్ చేసి ఏదో రిపేర్ చేసుకుంటున్నాడు ఆయన. తమ్ముడు, దేవుడు పంపినట్టు వచ్చావురా నువ్వు, నీ దగ్గరికి రావడానికి ఈ బండి బయటకు తీసాను, ఇదేమో మాట వింటం లేదు, స్టార్ట్ కావడం లేదు, ఎలాగ ప్రభా, తమ్ముడిని కలవాలి అర్జెంటుగా నేనని దేవుడిని అడిగాను, నువ్వు వచ్చేసావు, దేవుడు పంపినట్టు అన్నాడు. అంటే దేవుడే పంపాడు అన్నయ్య, నిజంగానే అక్షరాలు దేవుడు పంపాడంటే, అవునరా నేను నమ్ముతున్నాను, ఇంట్లో ఒక పదాన్ని తీసుకెళ్ళి చెప్పాడు. హైదరాబాద్ బ్యాప్టిస్ట్ చర్చ్ పక్షంగా మా యూత్ సైకిల్ టీం బయలుదేరుతున్నారు సేవ కొరకు. మరి నువ్వు హార్మోనియం బాగా వాయిస్తావు గనక మా వాళ్లకు నువ్వు తోడుగా హార్మోనియం వాయించడానికి వీధుల్లో వస్తావా అని అడిగితే, అంత మహాభాగ్యమా, నేను ప్రసంగాలు ఎలాగూ చేయలేను, పెద్ద జ్ఞానం లేదు, అంత కాన్ఫిడెన్స్ లేదు, ప్రజలను చూస్తే స్టేజ్ ఫియర్ ఒకటి, కనుక నా యేసయ్య కొరకు నేను రోడ్ల మీద హార్మోనియం వాయించడమా, ఎంత మహాభాగ్యము, ఇంతకన్నా కావలసిందేముంది, నేను కంట్రీ ప్రైమ్ మినిస్టర్ అయిన దానికంటే, ప్రపంచ రాజునైన దానికంటే ఎక్కువ నా యేసయ్య కొరకు రోడ్ల మీద నేను హార్మోనియం వాయిస్తానని మురిసిపోయి, అన్నయ్య నాకు అవకాశం ఇస్తున్నా, చాలా వందనాలు, మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు, నేను వస్తాను తప్పకుండా అన్నాను. ఎప్పుడు వస్తావు అంటే, ఎప్పుడు వెళ్ళాలి అంటే, రేపు పొద్దున్నే హయాత్ నగర్ నుండి మా బాప్టిస్ట్ చర్చ్ టీం యూత్ బయలుదేరుతున్నారు అని అంటే, సరేనని నెక్స్ట్ మార్నింగ్ సిద్ధపడి నేను ఖైరతాబాద్ నుండి హయత్ నగర్ దాకా దాదాపు 20 కిలోమీటర్లు సైకిల్ దొక్కి వెళ్ళాను. ఇక అక్కడ నుండి బాటసింగారము, కోహెడ, అబ్దుల్లాపూర్ మెట్టు, ఇలాగా భూదాన్ పోచంపల్లి, చౌటుప్పలు, తర్వాత చిట్యాల, నార్కెటపల్లి, నకరికల్లు, సూర్యాపేట, కోదాడ, ఇటు నల్గొండ టౌను, సూర్యాపేట విజయవాడ హైవే నుండి రైట్కు తొలగిపోతే నల్గొండ వస్తుంది. నల్గొండ, తిప్పర్తి, మిర్యాలగూడ, అడవి దేవులపల్లి, ఇలాగా ఇన్ని ప్రాంతాలు. ఇటు అంత దూరం వెళ్ళేటప్పుడు తర్వాత మళ్ళీ ఆ టీంతో కాకుండా నేను వేరుగా ఇటు సిద్దిపేట, కరీంనగరు, తర్వాత ఇటు గంభీర్రావుపేట అని ఒకటి ఉండేది, ముస్తాబాద్ పక్కన సిద్దిపేట నుంచి వెళ్ళాలి. అప్పట్లో అదంతా కూడా నక్సలైట్ హిట్ ఏరియా. ఇంకా ఎక్కడికైనా వెళితే ప్రాణాలతో మళ్ళీ వస్తామో లేదో అక్కడికి వెళ్ళి బైబిల్ పట్టుకొని పల్లెటూళ్ళలో సువార్త చెబితే నక్సలైట్ వాళ్ళం మేము నన్ను పోలీసు వాళ్ళు అనుకుంటారు, పోలీస్ ఇన్ఫార్మర్ ఏమోనని వాళ్ళు అనుకుంటారు. మేము అది కాదు ఇది కాదంటే ఎలా నమ్మాలి నిన్ను బాబు, బైబిల్ ఉంది అని అంటే ఏమో బైబిల్ పట్టుకొని పోలీసు వాడు వచ్చి ఉండొచ్చు కదా అని వీళ్ళు.
కాదు నక్సలైటోడు నువ్వు మమ్మల్ని మా కళ్ళు కప్పడానికి మాయ చేయడానికి నువ్వు మీరు అన్నలై ఉండి ఇది బైబిల్ పట్టుకొని వచ్చి ఉండొచ్చు కదా అని వీళ్ళు. ఇంకా అలాంటి రిస్కీ సిచ్యువేషన్లో ఇటు కరీంనగరు, పెద్దపల్లి, తర్వాత ఇటు ఏమంటారు సిద్దిపేట, గంభీర్రావుపేట, ముస్తాబాదు, ఇటు జహీరాబాద్ వరకు, ఇటు బాంబే హైవే మీద బిహెచ్ఎల్, పట్టంచెరు, ఇటు జహీరాబాదు, ఇంత దూరం. అంటే హైదరాబాద్కు ఎటు తిరిగి ఇప్పుడు నేను వెళ్ళిన లాంగెస్ట్ జర్నీ ఫ్రమ్ హైదరాబాద్ టు మిర్యాలగూడ 175 కిలోమీటర్స్ వన్ వే, మళ్ళీ బ్యాక్ 175, అప్ అండ్ డౌన్ 350 కిలోమీటర్స్. అయితే ప్రారంభము హైదరాబాద్ బ్యాప్టిస్ట్ చర్చ్ టీంతో వెళ్ళా. అప్పుడు పెద్దల పేరు చెప్పుకుంటే మంచిది అనుకుంటాను. మా టీంకి లీడరు ఆశీర్వాదం అన్న, ఆయన మలక్పేట్ ఆశీర్వాదం అనేవారు. ఆయన్ని హెబ్రోన్ సహవాసం నుంచి విడిపోయి బయటకు వచ్చి ఇండిపెండెంట్ సేవ చేసుకుంటున్నారు. ఆ మలక్పేట్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కింద పక్కన కళ్ళు కాంపౌండ్ ఉంటుంది, ఆ వెనక ఆయన చర్చ్ ఉండేది. తర్వాత బాప్టిస్ట్ చర్చ్ యూత్ పాస్టర్ గారు సుధాకర్ గారు, తర్వాత శ్యాంబాబు గారు, అంటే జి శామ్యుల్ గారి యొక్క బావమరిది శ్యాంబాబు గారు, సుధాకర్ గారు తోడల్లుళ్ళు, ఒక ఇంటి అక్క చెల్లెళ్ళని చేసుకున్నారు. సో సుధాకర్ గారి దగ్గర ముందు ఈ టీం ఫామ్ అయింది. అక్కడి నుంచి నేను ప్రయాణం బయలుదేరిన తర్వాత ఒక 2, 3, 4 ట్రిప్స్ లోపలనే ఈ టీం మెంబర్స్కి నాకు రిఫ్ట్ వచ్చింది. రిఫ్ట్ అంటే ఏంటంటే ముందు నేను పెంతకోస్తోడిని, మిగతా వీళ్ళందరూ పెంతకోస్తు కాదు. ఇంకోటి ఏంటంటే నేను అప్పుడే వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఉదహరించి సువార్త చెప్పేవాడిని. మనం ఏదో బైబిల్ ఏదో మనం చెప్పుకోవాలి, కానీ వాళ్ళు మనకెందుకండి, వస్తారు కొడతారు, మళ్ళీ లేనిపో రిస్క్ ఎందుకని నన్ను అప్పుడు కూడా చాలామంది ఇష్టపడలేదు, విమర్శించారు. ఇక ఈ కారణాలను బట్టి మెల్లిమెల్లిగా సపరేట్ అయిపోయి నా టీం నేను తయారు చేసుకున్నాక నేను వెళ్ళిందే అటు నాగార్జున సాగర్ వరకు, ఆ తర్వాత అడవి దేవులపల్లి, మన మిర్యాలగూడ. సో ఇలాగా లాంగ్ ట్రిప్స్ కూడా చేశాము. దేవుని మహాకృప. మరి సైకిల్ మీద ఎలా వెళ్ళాను, ఆ రోజుల్లో నాకు అమీబియాసిస్ ఉండేది. రోజుకు 25 నుంచి 40 దాకా లూజ్ మోషన్స్ అయ్యేవి. ఎక్కడ పడితే అక్కడ వెళ్ళడము, నేచర్ స్కాల్ అటెండ్ కావడం, మళ్ళీ సిద్ధపడి మళ్ళీ వచ్చేసేయడం. ఇలాగా నేను వెళ్తుంటే సైకిల్కు వెనక చక్రానికి ఒకవైపు పెట్రోమాక్స్, ఇంకొక వైపు ఏమో సంచి నిండా జీవమార్గము, లూకా సువార్త, జీవమార్గం అంటే యోహాను సువార్త, మత్తయి సువార్త, అవి కరపత్రాలు. తరువాత హార్మోనియం వాయిస్తాను కదా, అది పట్టి నవారు కట్టుకొని అది భుజం మీదకి వేసుకొని వీపు మీద, సో వీపు మీద హార్మోనియం మోసేది, ఇటుపక్క హ్యాండిల్కు సువార్త కరపత్రాలు, వెనక ఒకవైపు సువార్త పుస్తకాలు, ఒకవైపు పెట్రోమాక్స్. సైకిల్ మీద నేను అందరికంటే ముందు నేను ఉండేవాడిని. ఇంత బరువు మోసుకొని అమీబియాసిస్, లూజ్ మోషన్స్. కొన్నిసార్లు ఒక పూట భోజనం చేస్తే మళ్ళీ వారం దినాలు అన్నం మెతుకు కనబడేది కాదు కంటికైనా. ఎక్కడో ఒక చోట ఇంత పకోడీయో, ఏదో ఇడ్లీయో, గారెయో, ఇంకో మిర్చి బజ్జీనో, అరటిపళ్ళు కొనుక్కొని తిని బోరింగ్ పంప్ నీళ్లు తాగి మళ్ళీ సైకిల్ ఎక్కేవాళ్ళం. అలాగే కష్టపడి 6 నెలలు సేవ చేశాను. మరి దాదాపుగా ఈ సేవ ఒక 6-7 సంవత్సరాల వరకు సాగింది. 80 నుండి 85-86 వరకు కూడా ఇలా సేవ చేశాము. అయితే నేను 84లో ఏం చేశానంటే హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చినాక దేవుడు నాకు ఒక లూనా, ఒక మోపెడ్ ఇచ్చాడు, డొక్కు మోపెడ్, సెకండ్ హ్యాండ్ది. దాని మీద తిరిగాను. ఆ తర్వాత దేవుడు చిన్నగా ఒక చేతక్ స్కూటర్ ఇచ్చాడు.
మళ్ళా ఇప్పుడు చెప్పిన ప్రదేశాలన్నీ నకరికల్లు, సూర్యాపేట, మిర్యాలగూడ, ఇటు హైదరాబాద్కు ఎటు 150 కిలోమీటర్ల రేడియస్, ఇటు బీదర్ 157, ఇటు 150 కిలోమీటర్లు, బీదర్ 150 కిలోమీటర్లు, కరీంనగర్ 160, మిర్యాలగూడ 175, ఇలాగా 160-175 కిలోమీటర్స్ రేడియస్ ఆల్ అరౌండ్ హైదరాబాద్. అలాగా వెళ్ళాము. ప్రతి స్థలంలో కూడా కొంతమంది రక్షణ పొందారు, చాలా చోట్ల కొట్టారు. అంటే మరీ తలలు పగలగొట్టి ఎముకలు విరగొట్టినంత అప్పట్లో లేదు. చిన్న చిన్న దెబ్బలు, ఏదో సైకిళ్ళు విరగొట్టారు, హార్మోనియం పగలగొట్టారు, డోలర్ పగలగొట్టారు, మళ్ళీ రిపేర్ చేసుకున్నాము. చిన్న చిన్న దెబ్బలు, అది పెద్ద చెప్పుకోదగినవి కాదు. అలాగా చేసాం. అంటే చాలా విషయాల్లో మీరు చేసిన సేవలో అన్ని గిన్నీస్ రికార్డులే అని చెప్పేసి శిష్యులు చెప్పుకోగా వినడం జరిగింది. అందుకే ఇది చాలా మందికి ఉపయోగకరం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం సార్. అంటే దాదాపుగా మీరు కొన్ని లక్షల పాంప్లెంట్స్ ప్రారంభ సువార్తలు, ప్రారంభ సేవలు పంచారని విన్నాం సార్. కొన్ని లక్షల కరపత్రాలు. అంటే ఎలా పంచేవాళ్ళు సార్? అంటే కనబడ్డ వాళ్ళకి లేదా ఒక విలేజ్ సెలెక్ట్ చేసుకున్నా, లేకపోతే ఎలా ఉండేది ప్రారంభం? చాలా సిస్టమేటిక్ గా చేసాం. ఎలా చేసామంటే, ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీ ఉంది. పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి ఆ పంచాయతీ సమితి కింద ఉన్నటువంటి గ్రామాల మ్యాప్ తీసుకునేవాళ్ళం. మ్యాప్ తీసుకుంటే అది నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ దాంతో పాటు వస్తుంది, ఆ డైరెక్షన్స్తో పాటు. దాని మీద ముందు ప్రార్థన చేసి వాళ్ళ చేతులుంచి ఎన్ని గ్రామాలలో సువార్త నింపాలి ప్రభువా, మాకు ఆత్మాభిషేకం దయచేయి అని ప్రార్థన చేసి, తర్వాత ఏ గ్రామంలో ఎంత జనాభా ఉన్నదో ముందు దాని లెక్కలన్నీ స్టాటిస్టిక్స్ తీసుకునేవాళ్ళం. ఎంత గడప, దాదాపుగా ఎంత జనాభా, చర్చి ఉందా లేదా, సువార్తకు వ్యతిరేకత ఉందా, అనుకూలత ఉందా, ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇక ఒక్కొక్క గ్రామం, ఫర్ ఎగ్జాంపుల్ నకరికల్లు పంచాయతీ సమితి దాని కింద 64 గ్రామాలు ఉండేవి. అప్పుడు 64 గ్రామాలు కూడా ఒక్కొక్క గ్రామాన్ని కవర్ చేస్తూ ఆ మ్యాప్లో దాన్ని టిక్ చేసేవాళ్ళం. ఈ గ్రామం కవర్ చేస్తూ దాన్ని టిక్ చేసేవాళ్ళం. అలాగా సిస్టమేటిక్గా ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని గ్రామాలు ఎంత గడప ఉంది, ఎంత జనాభా ఉంది, వాళ్ళకు ఎన్ని కరపత్రాలు కావాలి, ప్రతి ఇంటికి కూడా కరపత్రం అందవలసిందే. ఇంటింటికి వెళ్ళే వాళ్ళం, మళ్ళీ మార్కెట్ ప్లేసెస్లో కూడా నిలబడి వచ్చేపోయే వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. అలా ఇవ్వడం జరుగుతుంటే మాకు 10 మంది మాకు టీం ఉంటారు. వాళ్ళ పేర్లు గుర్తున్నాయి సార్? వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందే ఒక అబ్బాయి వచ్చాడు, స్టీఫెన్ శంకరయ్య అని, ఇమానియల్ అని ఉండేవాడు. అప్పట్లో సాధు సుందర్ సింగ్ అని మనతో ఆయన ఉండేవారు. చాలా మంది ఉన్నారు. కొంతమంది మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళ పేర్లు చెప్పడం అంత బాగుండదు. అంటే ఇప్పుడు నాతో తిరగలేక లేడీకి లేచిందే పరుగన్నట్టు నైట్ అర్ధరాత్రి దాకా ప్రార్థనలో ఉంటాము, డిస్కషన్లో ఉంటాము. 4 లేచి మళ్ళీ పరిగెత్తాలి. ఈ బాధలు పడలేక కొంతమంది వెళ్ళిపోయారు. కొంతమంది అప్పుడప్పుడు ఇప్పుడు కలుస్తుంటారు, అన్న మిమ్మల్ని వదిలేశాక మళ్ళీ మేము చాలా నష్టపోయాం అని చెప్తుంటారు. సరే, ఇన్ని కరపత్రికలు మీకు ఎక్కడి నుండి వచ్చేటప్పుడు? వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ మీరు అడుగుతున్నారు. విషయం ఏంటంటే, బైబిల్ సొసైటీకి వెళ్ళి కరపత్రాలు అడిగాం. యోనా కథ, లోతు కథ, అబ్రహాం కథ ఉంది తప్ప అందులో రక్తము చిందించుకుంటే పాప క్షమాపణ కలుగదు, మరి ఎవరి వల్ల రక్షణ కలగదు అని డైరెక్ట్ సువార్త మాత్రం ఆ కరపత్రాల్లో లేదు. వెళ్ళి అడిగాను బైబిల్ సొసైటీకి, నేనే అడిగా. అడిగితే బ్రదర్, బైబిల్ సొసైటీ ఉన్నటువంటి పరిమితులు కొన్ని ఉన్నాయి, మనం బోధ చేయకూడదు. బైబిల్లోని ఎక్సెప్ట్స్, దాంట్లో నుండి సేకరించబడ్డ భాగాలు ప్రింట్ చేసుకోవాలి తప్ప మత బోధ చేయకూడదు. కనుక మేము ఇలా చేస్తున్నాం. అంటే మరి బైబిల్లో నుంచి ఎత్తిన భాగాలే అపొస్తలుల కార్యాలు 4:12, యోహాను సువార్త 14 ఇటువంటి మీరు రాయొచ్చు కదా. ఏసే తప్ప వేరొక రక్షకుడు లేడు.
అంటే ఆ బ్రదర్ మీరు చాలా ఆవేశపరులు, మీతో వాదించలేము అని అంటారు తప్ప ముక్కుసూటిగా సువార్త ఎందుకు చెప్పరు, చెప్పలేదు. ఆ తర్వాత నేను స్వయాన శుభవార్త అని ఒక కరపత్రం రాశాను. అందులో అది నా లైఫ్లో నేను రాసిన మొట్టమొదటి కరపత్రం. ఇది నేను రాసింది నేను ఫుల్ టైం సేవకు రాకముందే ఈ శుభవార్త అనే కరపత్రం రాసి ఆర్టీసీ బస్సుల్లో, బస్ స్టాండ్లో, మార్కెట్ నేను ప్రింట్ చేయించాను. అప్పుడు ఈసీఐలో ఉద్యోగం కదా నాకు. నా జీతం డబ్బులు, నా మీద డిపెండెన్స్ ఎవరు లేరు, డబ్బులన్నీ సేవకే ఖర్చు అయిపోయాయి. అలా చేసిన తర్వాత నేను రాసిన కరపత్రాలు, తర్వాత హెబ్రోను వాళ్ళు ప్రింట్ చేసిన కరపత్రాల్లో సువార్త కరెక్ట్గా ఉన్నట్టు అనిపించింది నాకు. అలాగా చాలా సెలెక్టివ్గా, కేర్ఫుల్గా ఎన్నిక చేసుకొని యేసు ప్రభు యొక్క రక్తము, యేసు ప్రభు యజ్ఞము తప్ప ఇంకొక రక్షణ మార్గం లేదు, యేసును నమ్మకపోతే నరకమే గ్యారంటీ అనే సందేశం డైరెక్ట్గా ఏ కరపత్రం అయితే అందిస్తుందో అటువంటి వాటిని మేము పంచేవాళ్ళం. దాన్ని మేము తెచ్చుకునేవాళ్ళం, కొంతమంది అమ్మేవాళ్ళు, కొన్ని చోట్ల ఫ్రీగా ఇచ్చేవాళ్ళం. ఆ కాపీ ఏమన్నా ఇప్పుడు అవైలబుల్ ఉందా సార్? ఒకటి దొరుకుతుందా? వెతకాలి, మరి అడగాలి. నెక్స్ట్ లైవ్ షో కన్నా సంపాదించిన ప్రయత్నం చేస్తే 40 ఏళ్ళ కిందటి విషయం. ఓకే సార్, చాలా సంతోషం సార్. సార్, ఇప్పుడు మొట్టమొదట మీరు మీ నోటి నుండి సువార్త చెప్పింది ఎక్కడ, ఎలాంటి సందర్భంలో చెప్పారు? అంటే సువార్త అంటే నేను అప్పుడు 18 ఏళ్ల వయసులోనే ఈసీఐఎల్లో చెప్పా. ఈసీఐఎల్లో ఉద్యోగి నేను. పాటలు పాడుతుండేవాడిని, ఘంటసాల గారి పాటలు, ముఖేష్ గజల్స్, ఫిల్మీ గజల్స్ పాడేవాడిని. చాలా ఇష్టం నాకు అవి. అంటే నేను బాల్యంలోనే ప్రభువుని హృదయంలో చేర్చుకున్నాను. 10 ఏళ్ల ప్రాయంలో పరిశుద్ధాత్మ పొందాను. 15 ఏళ్ల ప్రాయంలో నీటి బాప్తిసం పొందాను. 18 ఏళ్లకు నాకు ఈసీఐలో జాబ్ వచ్చింది. 3 ఏళ్ళు 3 years జాబ్ చేశా. 21 yearsకు రిజైన్ చేశాను. అయితే అనుభవాలు ఉన్నాయి, కానీ దేవునితో నడుస్తున్న అనుభవాలు ఉన్నాయి, కానీ సంగీతం అంటే ఇష్టము. ఈసీఐలో నా మిత్రులు నాతో ఎప్పుడు కూడా క్లోజ్గా ఉండేవాళ్ళు. అయ్యా రంజిత్తో పాట పాడిని పాడించుకునేవాళ్ళు. పాత ఘంటసాల గారి పాటలు అలాంటివి పాడుతున్నాడు. ఒకరోజు యేసుప్రభు వారు గద్దించాడు నన్ను మహిమపరచవలసిన నీ యొక్క స్వరము ఈ సినిమా పాటలు పాడుతున్నది నాకు నచ్చలేదు, నేనేమనుకుంటున్నాను పట్టించుకోవా అని అడిగాను. నాకు తెలియదు ప్రభువా, తప్పు అని నాకు తెలియదు, నువ్వు వద్దంటే నేను మానేస్తాను కదా. నీ పెదవులు నా సొత్తు, నా రక్తం ఇచ్చి నీ పెదవులు నాలుగును కొనుక్కున్నాను. ఆ పాటలు పాడాలని కాదు, నన్ను కూర్చి నువ్వు పాడాలి అన్నాడు. సరే, నెక్స్ట్ అప్పుడు ట్యూస్డే హాలిడే, ఇదొక మంగళవారం జరిగింది. బుధవారం పొద్దున వెళ్ళేసరికి టీ టైంలో అందరూ అడిగారు, రంజిత్ మాల్లో పాట పాడాను. నేను పాడను, నా ప్రభు పాడొద్దన్నాడు. అంటే ఎందుకు పాడొద్దన్నాడు, పాటలు ఎందుకు పాడొద్దన్నాడు అంటే, నేను నా ప్రభువుని గురించి మాత్రమే పాడతాను, ఇంకోటిని గురించి పాడను, వేరే లోక సంబంధమైన పాడను. అంటే నువ్వు ఏది పాడితే మాకెందుకయ్యా, ఏదో ఒకటి పాడు, నీ స్వరం బాగుంటుంది, నువ్వు పాడే విధానం బాగుంటుంది, చాలా టచింగ్గా ఉంటుంది నీ వాయిస్, కనుక నువ్వు నీ దేవుని గురించే పాడు, మేము వద్దన్నామేంటి, మాకు కావాల్సింది సంగీతం అన్నారు. అప్పుడు వాళ్ళ కొరకు నేను ఆ పాట రాశాను అనమాట. సంధియ మేలకు నరులారా అనేది ఈ శైలిలో నా మిత్రుల కొరకు అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్ వాళ్ళు అన్నారు ఏదోటి పాడమంటే, వీళ్ళకు సువార్త చెప్పడానికి నేను పాట రాస్తే మంచిదని అప్పటికప్పుడు అశువుగా కంపెనీలో, మా ఫ్యాక్టరీలోనే, ఆఫీస్లోనే నేను రాసి పాడాను. దాంట్లో యేసు ప్రభు ఎందుకు దేవుడు, మిగతా వాళ్ళు ఎందుకు మోక్ష మార్గాలు కారు, యేసే ఎందుకు మోక్ష మార్గం అని అన్ని కోణాల్లో
అన్ని ఆబ్జెక్షన్స్కు సమాధానాలు ఇస్తూ చెప్పాను అందులో 4 చరణాలు. అది విన్నప్పుడు వాళ్ళకి అర్థమైంది, వీడి మతం మనకి ఎక్కించాలని పూనుకున్నాడు, వీడు మత పిచ్చోడు అయిపోయాడు, పాట పాడుతున్నాడు కానీ మా దేవతలు రక్షణ ఇవ్వజాలవు, ఆయన నమ్ముకున్న యేసుదేవుడే ఇస్తాడు, ఈ పాయింట్ నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని అర్థమైపోయి ఇక నా మీద పెద్ద గొడవ అయిపోయింది. ఒకరు వచ్చి ప్రసాదం తినమని బలవంతం చేశారు దసరా పండుగ సందర్భంగా. వద్దన్నాను, గొడవ అయింది, కొడతామన్నారు, చంపుతామన్నారు. ఈ సందర్భాలలో ఈసీఐలో నేను 100-200 మందిని లంచ్ టైంలో, టీ టైంలో నిలబెట్టి నేను బెంచ్ మీదకి ఎక్కి నిలబడి నేను ఎందుకు యేసుని నమ్ముకున్నాను, ఎందుకు ప్రకటిస్తున్నా, యేసు ఎందుకు దేవుడు అని చెప్పే అవకాశాలు కొన్ని వచ్చినాయి నాకు 18-19 ఏళ్ల వయసు ఉన్నప్పుడు. ఆ తర్వాత నేను నా జాబ్ రిజైన్ చేసినప్పుడు 21 సంవత్సరాల వయసులో సెన్సేషనల్ న్యూస్ అన్నమాట. ఏంటంటే రంజిత్ రిజైన్ చేస్తున్నాడు. ట్రేడ్ యూనియన్లో యాక్టివ్ నేను. ఎక్కడ అన్యాయం జరిగినా దాన్ని నేనే ఎదురిస్తాను, ఖండిస్తాను, పోరాడుతాను. ఒక లీడర్ని. ఎందుకు రిజైన్ చేస్తున్నావు అంటే దేవుడు చెప్పాడంట. నేను దేవుడు చెప్పడం ఏంటి, పిచ్చి పట్టింది ఏమైనా, దేవుడు చెప్పడం ఏంటి, రిజైన్ చేయడం ఏంటయా, మైండ్ పోయింది నీకు అని నా మిత్రులందరూ కూడా, మా మేనేజర్ గారు కూడా అప్పుడు కళ్యాణ్ రామన్ అనే మా డివిజనల్ సెక్షన్ ఆఫీసర్ ఉండేవాడు, వాళ్ళందరూ కూడా కోప్పడ్డారు ప్రేమతో. నీకు మంచి భవిష్యత్తు ఉంది, నువ్వు ఉద్యోగం వదిలిపెట్టొద్దు, నీకేదో పిచ్చి పట్టింది, ఏదో భ్రమ కలిగింది, కళ వచ్చింది. కళ కాదేం కాదు బాబు, దేవుడు నాతో మాట్లాడాడు అని నేను ఎప్పుడైతే రిజిగ్నేషన్ సబ్మిట్ చేశానో ఆ రోజు కూడా నేను టీ టైంలో ఒక 200 మందికి నేను బెంచ్ మీద నిలబడి అందరినీ పిలిచి సువార్త చెప్పాను. ఎందుకంటే అడిగారు, ఎందుకు రంజిత్ నువ్వు రిజైన్ చేశావు, సువార్త చెప్పే అవకాశం వచ్చింది. ఇంకా ఆ తరువాత వీధి ప్రసంగం చెప్పడం మాత్రం అదొక అపురూపమైనటువంటి సందర్భం. ఎక్కడ జరిగింది సార్ అది? అది ఇంతకుముందు హయత్ నగర్ నుండి బాటసింగారము, కోహెడా, కొర్రెముల అనే ప్రాంతాలు చెప్పాను కదా నేను. అది కూడా ఎలా జరిగిందంటే అప్పుడు ఇరాన్లో ఇంగ్లీష్ లెక్చరర్గా ప్రమోదం జాషువా గారని ఉండేవారు. ఇప్పుడు ఈ మాటలు వింటున్న చాలా మందికి ఆయన పరిచయం ఉండొచ్చు కూడా. జంట నగరాల సంఘ కాపర్ల అసోసియేషన్కి చాలా కాలం వారు లీడర్గా ఉన్నారు. ట్విన్ సిటీస్ సెమిటరీ, క్రిస్టియన్ సెమిటరీకి చైర్మన్గా ఉన్నారు. డాక్టర్ ప్రమోదం జాషువా, కొత్తపల్లి ప్రమోదం జాషువా, కేఎస్పి జాషువా గారు. ఆయన ఇరాన్లో ఇంగ్లీష్ లెక్చరర్ జాబ్ వదిలేసి ఇండియాకు వచ్చి ఆయన మాతో సైకిల్ మీద టీంలో ఒకసారి వచ్చారు. వచ్చేటప్పుడు నాకు పెద్దగా ఏమి రాదు, సువార్త చెప్పడం, ఆశీర్వాదం అన్న. మాకు లీడరు ఆయన, టీం లీడర్ కనుక మేము హార్మోనియం వాయించుకుంటూ కంజలు కొట్టుకుంటూ పాట పాడుతూ వెళ్ళాలి. ఒక్కొక్క జంక్షన్ దగ్గర ఆగండి అంటాడు మా టీం లీడర్. ఎవరినో ఒకరు నన్ను ప్రేరేపడిన వాళ్ళను బాబు సుధాకర్, సాధు సుందర్ సింగ్, జాకబ్ నువ్వు చెప్పు వాక్యం అంటుంటారు. ఆయన లీడరు, ఆయన ఎవరిని చెప్పంటే వాళ్ళు సరే అని చెప్పి చెప్తారు, ఆ మెగాఫోన్ మైక్ అందుకొని. నేను ఆ బోధకుడు కాదు కదా, హార్మోనిస్ట్. మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, పాటలు వాళ్ళు ఏది పాడినా నేను వాయిస్తాను, అంతే హార్మోనిస్ట్. ఒకసారి సడన్గా గ్రామంలో వెళ్తుండగా అందరూ అయిపోయారు. ఒక్కో చోట నువ్వు చెప్పు అంటున్నాడు ఆశీర్వాదం గారు. ఒక చోట సడన్గా ఆగి, ఓఫీ తమ్ముడు నువ్వు నెక్స్ట్ జంక్షన్లో నువ్వు వాక్యం చెప్పాలి, సువార్త చెప్తావా అన్నాడు. నాకు ఏది చేత కాకపోయినా కొంచెం మేకపోతే గాంభీర్యం ఎక్కువ, ఏది చేత కాదు కానీ నాకు రాదు అనేది కూడా రాదు, ఈగో ప్రాబ్లం. నాకు రాని పని కూడా ఎవరైనా చెప్తే చేస్తాడే అంటానన్నమాట, ఫాల్స్ ప్రెస్టేజ్. అదొక నాకు అదొక బలహీనత. ఇప్పుడు వంట రాదు,
ఎవరైనా అడిగితే సరే వండి పెడతాను అంటాను. ఇక వాటి దేవుడే రక్షించాలి. ఏం తయారవుతుందో తెలీదు, కానీ నాకు రాదు అనడం నాకు కష్టం. సరే ఆయన నెక్స్ట్ సెంటర్లో చెప్తావా అంటే ఓ అనేసా అని నాకు గతుకుమన్నాను. అదేంటది నోటిసారి చెప్పేస్తానన్నాను. ఇంత పబ్లిక్ గా అసలు వాక్యం చెప్పింది నా లైఫ్లో లేనే లేదు, ఎలా చెప్పాలి అనుకున్నాను. నాకు ముచ్చెమటలు పోస్తున్నాయి. హార్మోనియం ఏం వాయించానో అపస్వరాలు నాకు తెలియదు. నడుస్తూనే ఉన్నాము. జంక్షన్ వచ్చింది. ఇప్పుడు తమ్ముడు రంజిత్ తోఫీర్ వాక్యం చెప్తారని వేశాడు ఆయన. హార్మోనియం కింద పెట్టి బైబిల్ అందుకున్నాను. నా మైండ్ బ్లాంక్. బైబిల్ తీసా. ఇలా తీస్తాను, అక్కడ ఏ వచనం వస్తే దాని మీద చెప్దాను అని అనుకున్నా. నాకు వచ్చింది ఏదైనా సరే. ఇలా తీసేసరికి బైబిల్ అంతా ఒకవైపు వెళ్ళిపోయి ఇటువైపు ఒట్టి అట్ట మిగిలింది. అంటే అలాగా ఆ పేజీ ఇలా ఓపెన్ అయిందనమాట. ఇంకేం చెప్తాను నేను, ఒట్టి అట్ట వచ్చింది అని చెప్పేసి దేవుడా 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 నా పరుగు పోయేటట్టుంది అనుకుంటున్నాను. అటు చూస్తే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రకటన గ్రంథం 22 దాని మీద దృష్టి పడింది. దేవా నీవే సాయం చేయాలనుకున్నాను. నా మీదకి ఏమి దిగొచ్చిందో ఎలాగ శక్తి వచ్చిందో తెలియదు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు ఆయన. ఇదిగో నేను అంటే ఎవరో పరిచయం ఉన్న వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు వచ్చిన ఆయన ఉంటాడు. నేను అనగానే లోకం గుర్తుపెడుతుందని నమ్మకంతో చెప్తున్నాను. నేను వచ్చాను ఇంతకుముందు, మళ్ళీ వస్తానని. మళ్ళీ ఎందుకు వస్తాడు, ముందెందుకు వచ్చాడని 2 రాకడలను గురించి ఒక అర్ధగంట సేపు చెప్పాను. మొదటిసారి ఏమో మన పాపాల కొరకు మరణించడానికి వచ్చాడు. రెండవసారి ఆయన యజ్ఞాన్ని నమ్మని వాళ్ళని శిక్షించడానికి వస్తాడు అని చెప్పాను. చెప్పేసరికి మా టీం మెంబర్స్ అందరూ దిగ్భ్రాంతి చెంది నిశ్చేష్టులై నోరెళ్ళు పెట్టి గుడ్లెళ్ళు పెట్టి అలాగ ఉండిపోయారు. ఒక 2-3 నిమిషాల వరకు ఎవరు కదిలితే ఒట్టు స్థాణువులై శిలా విగ్రహాల్లాగా. ఇరాన్ నుంచి వచ్చిన డాక్టర్ జాషువా గారు అన్నారు, నాకు వరుసగా మామయ్య అవుతాడు ఆయన. అల్లుడు నువ్వు చాలా బాగా చెప్పావు వాక్యము, ఎంత బాగా చెప్పావు, నీలో గొప్ప బోధకుడు ఉన్నాడు, నువ్వు చెప్పిన దాంట్లో సగమైనా నేను చెప్పగలిగితే ఎంత బాగుండు అన్నాడు ఆయన. అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓహో అయితే మనం కూడా పర్లేదు మాట, బోధకుడు కావచ్చు అన్నమాట, నేను పర్లేదు చెప్తాను చెప్పగలనని అనిపించి అప్పుడు సడన్లీ ఓఫీర్ బికేమ్ ఏ బిగ్ ప్రీచర్. మొట్టమొదటి స్టేజ్ ప్రసంగం ఎక్కడ చేశారు? ఇక పబ్లిక్ ప్రసంగం ఏమో ఇది. ఇక మొట్టమొదటి స్టేజీ ప్రసంగం మాత్రం బిహెచ్ఈఎల్లో గాస్పుల్ చర్చ్. బిహెచ్ఈఎల్లో గాస్పుల్ చర్చ్ వాళ్ళు యానివర్సరీ. అప్పుడు విఎం జాన్ గారు, ఒట్టెప్పు జాన్ గారు అని ఉండేవారు. బిహెచ్ఏలో జాబ్ చేస్తూ సంజీవరావు గారు, ఎం సంజీవరావు గారు, ఆరోన్ గారు, తర్వాత ఇట్లా కొంతమంది అక్కడ పెద్దలు 4-5 పెద్దలు కలిసి సంఘం నడిపించేవారు గాస్పుల్ చర్చ్. వాళ్ళు నన్ను పబ్లిక్ మీటింగ్కి ముందు పిలిచారు. ఇలాగే సేవలో ప్రయాణం చేస్తూ ఉంటే ఎవరో ఒకరు వినడం బాగానే చెప్పాడని, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంకెవరికో చెప్పడం, అలాగలాగా దేవుడు వాడుకున్నాడు. అంతకంతకు పరిచయాలు. ఏదో సభలోచి కొంతమంది కూర్చుంటారు, కొత్త బోధకుడు ఒక ఆయన వచ్చాడు, యంగ్ మ్యాన్ బాగా చెప్పాడని వాళ్ళకి చెప్పుకోవటం, వాళ్ళు మళ్ళీ మా ఊరికి రమ్మని పిలవడం, అలాగలాగా దేవుడే నడిపించాడు తప్ప నా వెనక ఒక గాడ్ ఫాదర్ ఉండి, ఒక సంస్థ ఉండి నన్ను ప్రమోట్ చేసిందైతే లేదు. కానీ మొదటి నుంచి వ్యతిరేకత ఎక్కువ. రంజిత్ ఓఫీర్ అంటే ఆనాటికి ఈనాటికి ఇష్టపడే వాళ్ళు కొందరు ఉన్నారు, భయంకరంగా వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ప్రారంభం నుంచి కూడా అసలు వ్యతిరేకత అనేది ఎందుకు ప్రారంభమైంది సార్ మీ విషయంలో? యోసేపు మీద అన్నలకు ఎందుకు వ్యతిరేకత వచ్చిందో నా మీద కూడా మా అన్నలకు అందుకే వ్యతిరేకత వచ్చింది. యోసేపును ఎందుకు ద్వేషించాలంటే కారణం చెప్పగలవా? ఇది కూడా అంతే. ఇప్పుడు నాకు నా ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయింది కనుక ఇప్పుడు ఆయన లైఫ్ బాగలేదు, టెస్ట్ మనీ బాగలేదు అంటున్నారు. మరి నాకు పెళ్ళి కాకముందు
అప్పుడు ఎందుకు ద్వేషించారు? నేను రాసిన రచనలు, నా గ్రంథాలు రెండవ రాకడ విషయంలో ప్రీ ట్రిబులేషన్ వాళ్ళందరూ నన్ను ద్వేషిస్తున్నారు. నేను శ్రమల తర్వాతే ఎత్తబడుతుంది సంఘం అని చెప్తున్నా కనుక వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు. మరి ఇంకా ప్రకటన గ్రంథం యొక్క ప్రత్యక్షతే నేను పొందకముందు, సిద్ధాంతాలే మాట్లాడకముందు, నేను బయలుదేరిన మొట్టమొదటి రోజు నన్ను ద్వేషించారు. ఎందుకు ద్వేషించారు? ద్వేషానికి ఎప్పుడు కారణాలు ఉండవు. ద్వేషము ఫండమెంటల్. ద్వేషము ఒకరి మీద మనకు ఉన్నప్పుడు మన మనస్సాక్షి మనల్ని తప్పు పడుతుంది కనుక మన మనస్సాక్షి నోరు మూయించడానికి, ఈ ద్వేషాన్ని సమర్థించుకోవడానికి మనం కొన్ని కారణాలు వెతుక్కుంటాం. ఇప్పుడు ఉదాహరణ, మీరంటే నాకు ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు నా మనస్సాక్షి నన్ను ఖండిస్తుంది. ఎందుకు అతన్ని ద్వేషిస్తున్నాను? నా మనస్సాక్షి నోరు మూయించడానికి మార్క్ బాబు అంటే నాకు ఎందుకు ఇష్టం లేదంటే ఆయన ఎప్పుడు నల్లకోట వేసుకుంటాడు. ఐ డోంట్ లైక్ హిమ్. ఎంతసేపు చూసినా లావుగాడు, అంతే బక్కగా ఉంటాడు. సో ఐ హేట్ హిమ్. నేనైతే లావు ఉన్నాను కనుక ఆయన లావు కావట్లే కనుక ఆయన హేట్ చేస్తూ అని ఇలా కుంటి సాకులు, హాస్యాస్పదమైన సాకులు చెప్పుకుంటాం. ఐ హేట్ యూ ఫస్ట్ అండ్ దెన్ ఫైండ్ రీజన్స్ టు జస్టిఫై. అందుకే నన్ను నిర్హేతుకంగానే ద్వేషించారు. ఇప్పుడు దావీదు అంటారు కదా, నిర్నిమిత్తముగా నా మీద పగబట్టువారు, నిర్హేతుకంగా నన్ను తరుము వారెందరూ ఉన్నారని. కనుక యోసేపు ద్వేషించబడ్డాడు, దావీదు ద్వేషించబడ్డాడు, పౌలు ద్వేషించబడ్డాడు, యేసయ్యే ద్వేషించబడ్డాడు. మరి ఎందుకు అంటే వీళ్ళందరూ లెక్క చెబితే తర్వాత నా లెక్క చెప్తాను. సరే, ఒక సందర్భంలో మీరు సువార్త ప్రకటిస్తుంటే ఆ గ్రామంలోని పెద్దలు వచ్చి ఎప్పుడు ఇలాంటి సువార్త వినలేదు అంటూ ఒక డిస్కషన్ జరిగిందని వినడం జరిగింది సార్. కొంచెం క్లియర్గా చెప్పండి. అట్లా పలుమార్లు జరిగింది. మొట్టమొదట ఏం జరిగిందంటే, నకరికల్లులో ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క టీం మెంబర్ వాక్యం చెప్పాలని చెప్పారు. అప్పుడు ఆశీర్వాదం అన్నగారే మా లీడరు. నన్ను ఒక చోట వాక్యం చెప్పమన్నారు. ఆ వీధంతా హిందూ దేవాలయాలే, రకరకాల దేవతల దేవాలయాలు ఉన్నాయి అక్కడ. అక్కడ నన్ను చెప్పమన్నారు. నేను ఏం చెప్తాను, నా మైండ్, నా కాన్సెప్ట్ ఎవ్వరికీ తెలియదు అప్పటి నుండి కూడా. అప్పుడు ఇంకా నేను అంత పరిచయం కాలే, ఓపెన్ అప్ కాలేదు. నాకు ఫస్ట్ ఛాన్స్ అది. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పింది బాట సింగారం అనే ఊరు. ఫస్ట్ వీధి గ్రామంలో వీధి ప్రసంగం అనేది. తర్వాత నెక్స్ట్ 1 or 2 weeks అయ్యాక ఇది నకరికల్లో. ఇట్ ఈస్ స్టిల్ 1980, 81, 80. హిందూ దేవాలయాలు ఉన్నటువంటి ఆ వీధిలో నన్ను సువార్త చెప్పమంటే, నేను జీవాహారమును నేనే, నన్ను తినవాడు నా మూలముగా జీవించునని యేసు ప్రభువు వారు చెప్పాను. దాని మీద వాక్యం చెప్పాను. జీవాహారం అని ఎందుకు అన్నాడంటే, అన్నము ఎంత అవసరమో నేను మీకు అంత అవసరము. అన్నము తినడం ఎంత సులభమో నన్ను మీరు నమ్మడం కూడా అంతే సులభము. కనుక యేసును నమ్మడం మనకు అవసరము, నమ్మడం చాలా సులభము. తన్ను తాను అన్నముతో పోల్చుకున్నాడు. దీన్నే మన దేశంలో పెద్దలు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే అన్నమే దేవుడా? అన్నమే సూర్యుడిని చేసిందా? అన్నము నక్షత్రాలను చేసిందా? ఎలా చేస్తుంది? అన్నమే సూర్యచంద్ర నక్షత్రాదులను చేయడం అనేది సాధ్యం కాదు. అన్నిటిని చేసిన వాడు అన్నమును పోలి ఉన్నాడు. అన్నము లాంటి వాడు అందరికి అవసరం. చదువుకున్నోడికి అన్నం కావాలి, చదువు లేనోడికి కావాలి, అందగాళ్ళకి, అందవికారమైన వాళ్ళకి, అందరికీ కావాలి. స్త్రీలకు, పురుషులకు, ఉన్నత వర్గం అనుకున్న వాళ్లకు, నిమ్న వర్గం అనుకున్న వాళ్ళకు కూడా అన్నం కావాలి. అందరికి యేసు కావాలని ఆ రోజు సువార్త చెప్పా. టీం మెంబర్స్ అందరు ఇంటికి పోయిన తర్వాత నన్ను అవమానకరంగా మాట్లాడారు. ఏమని అంటే, మనకు తెలివితేటలు ఎక్కువైపోయినాయండి.
సింపుల్గా సువార్త చెప్పాలి కానీ అన్నం పరబ్రహ్మ స్వరూపం అని వేదాలని వాళ్ళ సంగతులు మనకెందుకు? పోయి అసలు అదంతా హిందూ దేవాలయాలు ఉన్నటువంటి వీధి. అందరూ బయటకు వచ్చి చూశారు ఈయన కోపంగా. ఈయనతో మనకు ఏ గొడవలు వచ్చి పడతాయో ఏమో ఇతని కారణంగా. ఏదో మామూలుగా సువార్త చెప్పొచ్చు కదా, ఆ పరబ్రహ్మలు అది మనకెందుకు? అంతే, మనకు తెలివితేటలు ఎక్కువైపోయినాయిలేండి అని ఇలాగ మాట్లాడుకున్నాను. నేను కొంచెం సున్నిత మనస్కుని బాధపడ్డాను, దిండులో తల పెట్టుకొని ఏడ్చాను, ప్రార్థన చేసి ప్రభువా నేను చూపించే ప్రయత్నం చేశాను, నిన్నే కదా చూపించాను, ఎందుకు వీళ్ళని ఇట్లా హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారని ప్రార్థన చేసుకొని పడుకున్నాను. తెల్లవారుజామున ఆ రోజు రాత్రి గడిచాక తలుపు దెబ్బ దెబ్బ దెబ్బని ఎవరో కొట్టారు. చూస్తే చాలామంది హిందూ పండితులు, పురోహితులు, కొంచెం అంటే పిలకలు అవి ఉంటాయి కదా, అర్చకులు, పంతుళ్ళు వాళ్ళు ఉన్నారు. కొంతమంది మామూలు షర్ట్ ప్యాంట్ వాళ్ళు కూడా ఉన్నారు. అదుకు మనం అనుకుంటానే ఉన్నామా, రంజిత్ తోఫీర్ అనవసరంగా పురాణాలు వేదాలు అవి అని వాళ్ళ విశ్వాసాలను అనవసరంగా కెలికాడు. పొద్దున్నే వచ్చారు మనని కొట్టడానికి. అదేదో అతనే పడతాడు, మనకెందుకు, మన లోపలికి అదికి వెళ్ళిపోదాం కదా. ఓఫీరు నువ్వు చేసిన దానికి రేపు పొద్దున్నే వీళ్ళు వచ్చారు, నువ్వు ఏం పడతావో ఏం చెప్పుకుంటావో చెప్పుకో అని నన్ను తోశారు. ఇక నాకు తప్పదు, నేను తలుపు తీశాను. ఎవరు కావాలండి అంటే, నిన్నెవరో ఒక కుర్రవాడు ఏదో బోధ చేశాడు, మా అత్తమ్మ బాధ అతను చూడడానికి వచ్చామన్నారు. నేనే అన్నాను. అతనే అంటున్నాడు ఒక అతను వెనకాల. చెప్పండి ఏంటంటే, వాళ్ళుండి బాబు మా జీవితంలో మేము ఎన్నడూ వినని బోధ చేశావు, నీవు మాట్లాడేదాకా యేసు అంటే మాలమాదిగల దేవుడు అని అనుకున్నాము, కులం తక్కువ దేవుడు అనుకున్నాము, కానీ మన వేదాలలో ఉన్న పరబ్రహ్మ స్వరూపము యేసేనని నువ్వు చెప్పేదాకా మాకు తెలియదు. యేసు మన దేవుడని మాకు అర్థమైంది, యేసు మీద మాకున్న ద్వేషం అంతా పోయింది. మేము ఇప్పుడే నమ్మి బాప్తిస్మాలు పొందుతామని చెప్పలేం, కానీ ఇప్పటి నుంచి మేము బైబిల్ చదువుతాము. చాలా బాగా చెప్పావు నాయన, మళ్ళీ మీరు ఈ ఊళ్ళో ఉంటారు వెళ్ళిపోతారు, పొద్దున్నే చూడాలని వచ్చాము అన్నారు. ఇక మా టీం మెంబర్స్కి నోట్లో సౌండ్ లేదు. ఓఫీరు తప్పు మాట్లాడాడు, అతని కారణంగా గొడవ అయింది అని నన్ను దూషిద్దాము, నన్ను అవమానిద్దాం అనుకుంటే, అతను చెప్పింది మాకు కరెక్ట్గా అర్థమైందని చెప్పి హిందూ పండితులు చెప్తున్నారు. ఇప్పుడు హైందవ క్రైస్తవం గురించి ఇంత గొడవ వచ్చింది అనుకుంటున్నాము, 80 నుంచే ఉంది. అప్పటికి నేను ఏ బుక్ రాయలేదు. కానీ సువార్త చెప్పేటప్పుడు నేను హిందువులకు చెబుతున్నానా, ముస్లింలకు చెబుతున్నానా, నామకార్థ క్రైస్తవులకు చెబుతున్నానా, నాస్తికులకు చెబుతున్నానా, చదువుకున్న వాళ్ళక చదువులేని వాళ్ళక, వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోయి వాళ్లకున్న ప్రశ్నలకు నేను ఇక్కడి నుంచి సమాధానాలు చెప్పాలని అపోలోజెటిక్ గాస్పుల్ మెథడ్ నాది. అట్లా దేవుడు నాకు భారం ఇచ్చాడు, ఎలాగైనా వాళ్ళు కనిపించాలని. అప్పటి నుంచే నన్ను ద్వేషిస్తున్నారు. ఎందుకు మీకు వ్యతిరేకత అంటే, మరి హిందూ సోదరులు మెచ్చుకున్నప్పుడు క్రైస్తవులు ఎందుకు వద్దన్నారు? ఇదంతా నిత్య చీకటి చేస్తున్న వ్యవహారం కనుక ఇటువంటిది చాలాసార్లు జరిగింది. గండిగుంట రాజబాబు గారు పిలిచినప్పుడు అలాగే జరిగింది. అసలు గండిగుంట రాజబాబు గారు నేను సేవకు వచ్చిన తర్వాత రక్షణ పొందాడు ఆయన. కానీ ఆయన కూడా రక్షణ పొందక ముందు కుందేరు కృపారావు గారు, కుందేరు అనే గ్రామం, ఆకునూరు, అటు అంటే ఉయ్యూరు, కృష్ణా జిల్లా, విజయవాడ తర్వాత గండిగుంట ఏమంటారంటే ఉయ్యూరే, విజయవాడ నుంచి ఉయ్యూరుకి వెళ్ళే దారి మధ్యలో కుందేరు కాదు ఆకునూరు అనే గ్రామం ఉంది. కుందేరు కొంచెం లోపలికి వెళ్ళాలి. అక్కడ కృపారావు గారు నన్ను సేవకు పిలిచారు. అది కూడా ఒక అద్భుతం.
అక్కడ 3 రోజులు ప్రసంగానికి పిలిచి 10 రోజులు 10 రోజులు అయింది. అదొక అద్భుతం. కుందేరు కృపారావు గారు ఆయన పెళ్లి కాలేదు, అలాగే ఆయన బ్రహ్మచారిగా ప్రతిష్ఠించుకున్నారు. ఆయనకు ఒక అనుభవం ఏంటంటే సభలు పెడతాడు, ఏ భక్తుల పేరు వేయడు, ముందే పబ్లిష్ చేయడం అనేది ఉండదు. దేవుణ్ణి అడుగుతాడు, దేవుడు ఎవరిని పంపిస్తే వాళ్ళు ఇక్కడ వాక్యం చెప్తారని చెప్పి రాస్తాడు. ఆయనకు దేవుడు చెప్పాడట, భాగ్యరెడ్డి గజ్వేల్ భాగ్యరెడ్డికి నువ్వు ఉత్తరం రాయి, అతనితో నేను మాట్లాడతాను, ఎవరిని తీసుకురావాలో అతను తీసుకొస్తాడు. మిట్ట మధ్యాహ్నం భాగ్యరెడ్డి గారు ప్రార్థన చేస్తుంటే 3 గంటల పోస్ట్ మ్యాన్ వచ్చాడు. పోస్ట్ మ్యాన్ వచ్చినప్పుడు భాగ్యరెడ్డి గారికి జరుగుతున్న అనుభవం ఏంటంటే మోకాళ్ళ మీద ఉన్నాడు, నేను కనబడుతున్నాను. ఓఫీర్ తమ్ముడికి ఆరోగ్యం బాగాలేదేమో, దేవుడు ప్రార్థన చేయమంటున్నాడు. ప్రార్థన చేసి నా జ్ఞాపకం పక్కకు నెట్టేసి మళ్ళీ ప్రార్థన చేస్తుంటే మళ్ళీ దేవుడు ముందుకు తెచ్చి నిలబడుతున్నాడు. 10 సార్లు ఇలాగా. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా మళ్ళా ఓఫీర్నే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటి అనుకుని ఆశ్చర్యపడుతున్నాడు. పోస్ట్ మ్యాన్ వచ్చి, అన్నా మా సభలకు ప్రసంగికునిగా ఎవరో ఒక బోధకుడిని నీవే తీసుకొస్తావట, నీకు రాయమన్నాడు దేవుడు, నీకు కనబడుతున్న అతన్ని తీసుకురా, అతను ఎవరో దేవుడిని అడుగు అని ఆ ఉత్తరంలో ఉంది. ఓహో, అయితే ఈ కుందేరు కృపారావు మీటింగ్స్ కి ఓఫీర్ని తీసుకెళ్లాలన్నమాట అని ఆయన గజ్వేల్ నుండి హైదరాబాద్కి వచ్చి నగరికల్కి వచ్చేసాడు. నగరికల్లో నేను ఎర్లీ మార్నింగ్ ప్రార్థన చేస్తుంటే తలుపు కొట్టాడు భాగ్యరెడ్డి గారు. ఏంటి, ఆయన నాకు వరుసకు బావగారు అవుతారులే. ఏంటి బావగారు ఇలాగ వచ్చారు అంటే, దేవుడు బొమ్మన్నాడు, నువ్వు పద ఇప్పుడు అర్జెంటుగా మనం కుందేరుకి వెళ్ళాలి అంటే, ఏదో కుందేరు అంటే దేవుడిని నువ్వు తీసుకెళ్ళమన్నాడు. వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు. అక్కడ సీతమ్మ గారు, కోటేశ్వరమ్మ గారు, ఆమె కూతురు సీతమ్మ గారు చౌదరి కమ్యూనిటీ నుంచి రక్షణ పొంది వాళ్ళ ఇంటి సావిట్లోనే పెద్ద మీటింగ్స్ పెట్టారు. అక్కడ 3 దినాలు నేను చూస్తే సన్నగా ఒంటి మీద చెంచాడు మాంసం లేకుండా స్కిన్ అండ్ బోన్ ఉన్నాను. ఇతడా ఏం మాట్లాడతాడు, సరే కూర్చో బాబు పక్కన అన్నారు. వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ సభలో ఎవరు అన్నది ఏంటంటే, రంజిత్ ఓఫీర్ గారు మాట్లాడతారని ఇక్కడ ప్రకటన చేశారు, ఆయన రాలేదా అంటే, వచ్చాడు కానీ కుర్రోడండి, ఒట్టి బచ్చ, ఆయనేం చెప్తాడని అన్నారు. సరే చెప్పని, ఒక 10 నిమిషాలు పిలిచినందుకు మర్యాదకైనా పావు గంట 10 నిమిషాలు టైం ఇవ్వండి అన్నారు. సరేనని, నేను చిన్నవాడిని, అనుభవం లేనివాడిని, గుర్తింపు లేనివాడిని, 10 నిమిషాల వాక్యం చెప్తాను అని నిలబడ్డాను. అందరూ గడియారాలు కూడా చూసుకోవడం మర్చిపోయారు. నేను ముగించి ప్రార్థన చేసేసరికి 1.5 గంటలు అయిపోయింది. 1.5 గంటలు సేపు మాట్లాడాడు. ఇప్పుడే 3 నిమిషాల్లాగా ఉంది. ఎంతో లోతైన అగాధంలోకి బైబిల్లో తీసుకెళ్లాడు. దేవుడే వచ్చినట్టుంది అని చెప్పి మిగతా బోధకులందరూ కృపారావు గారు చెప్పారు, ఇతడు దేవుడు పంపిన ప్రవక్త, మేము మాట్లాడము, అతడే మాట్లాడాలి, మనందరం వినాలి అని. అప్పటి నుంచి నన్ను 3 రోజులు వాడుకున్నారు. అయితే మీటింగ్స్ ముగిస్తున్నారు అని ప్లాన్డ్ లాస్ట్ మీటింగ్ టైంలో బండ్లు కట్టుకొని ఇరుగు పొరుగు నుంచి కొత్త బ్యాచ్ వచ్చారు. వాళ్ళు వచ్చి ఇప్పుడే లాస్ట్ మీటింగ్ వచ్చాం కదా, ఇంకో రోజు పెంచండి అన్నారు. ఇంకో రోజు పెంచండి, ఇంకో రోజు పెంచండి. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు. అప్పుడు ఇది ఏ ఇయర్ సార్? ఇది 1983, 82నే అనుకుంటా. 82 80లో నగరికల్కి వెళ్ళాను. 82 ఇది. ఇంకా వాళ్ళు ఇంకో రోజు అని అది 10 రోజులు అయిపోయి, ఈ లోపల నగరికల్లో నా సంఘం ఆదివారాలు 2 ఆదివారాలు మునిగిపోయినాయి. ఇంకా ఉండమన్నారు. లేదండి, 2 సండేస్ ఆల్రెడీ మా సంఘం వదిలేశాను, నన్ను క్షమించాలి, మరోసారి వస్తారని చెప్పి
వెళ్ళిన తర్వాత కూడా చాలాసార్లు కృపారావు గారు నన్ను కొన్ని సంవత్సరాలు వరుసగా పిలిచారు. ఇప్పటికి కూడా ఎవరైనా ఆకునూరు ఏరియా ఎరిగిన వాళ్ళు ఉంటే అక్కడ కోటేశ్వరమ్మ గారు, సీతమ్మ గారు వాళ్ళను కనుక్కోవచ్చు, వెళ్ళి ఇంటర్వ్యూ చేయవచ్చు. ఈ విషయాలు వాళ్ళు కూడా చెప్తారు. సార్ సంతోషం సార్. సార్ అదేవిధంగా మీరు ప్రసంగం దాదాపుగా ఏది కూడా చేసినా దాదాపు అక్కడ అందరూ కూడా మంత్రముగ్ధులై విన్నటువంటి సాక్ష్యాలు నేను కూడా చాలా విన్నాను. ఇంకా ఎక్కడికి వెళ్ళినా అక్కడక్కడ చెప్తా ఉన్నారు. అందరూ కూడా పెద్దవాళ్ళు, నాకంటే వయసులో చాలా పెద్దోళ్ళే. దాదాపుగా ఒక్కొక్క ప్రసంగం కొన్నిసార్లు 6 గంటల దాకా కూడా నడిచిందంట సార్. అవును. మొదట 6 గంటలు ఒకటే ప్రసంగం. ఉదయం 9 గంటలు, అది ఎక్కడో కాదు, ఇక్కడ మసాబ్ ట్యాంక్లో, విజయనగర్ కాలనీ బస్ స్టాండ్ సెంటర్లో లయోలా స్కూల్ అనేది ఇంకా నడుస్తుంది. దాని స్థాపకులు ఎన్పిఆర్ ప్రసాదరావు గారు. వాళ్ళ దగ్గర ఎవ్రీ సెకండ్ సాటర్డే ముందు వచ్చే ఫ్రైడే ఈవినింగ్, సెకండ్ సాటర్డే 3 కూటాలు, ఫ్రైడే 1 కూట 4, ఆదివారం ఆరాధన. అలాగా ఎవ్రీ మంత్ కొంతకాలం, చాలా ఏళ్ళు, 10 ఏళ్ళ వరకు అక్కడ జరిగించాను. ప్రసాదరావు చాలా వాక్యాన్ని ప్రేమించి నన్ను కూడా చాలా ప్రేమించి ఎంతో ప్రోత్సహించారు. అయితే అప్పుడు అక్కడ 9 గంటలకు ఆయన ఆరంభించి 10 గంటల వరకు 1 అవర్ స్తుతి ఆరాధన వర్షిప్ అంతా జరిగించి 10 గంటలకు నాకు టైం ఇస్తే నేను నిలబడి వాక్యం మొదలుపెట్టి సాయంత్రం 4ంటికి ముగించేవాడు. 10 గంటల నుంచి సాయంత్రం 4 దాకా 6 గంటలు. అప్పుడు క్యాసెట్లు, సీడీలు రాలేదు. ఇంకా క్యాసెట్లు 60 నిమిషాల క్యాసెట్లు, ఇటు 30 నిమిషాలు కానీ తిప్పి మళ్ళీ ఇటు పెట్టుకోవడం, అది పక్కన పెట్టేసి ఇంకో క్యాసెట్ పెట్టు. అలాగా 6 గంటలకు 6 క్యాసెట్లు, ఒకటి సబ్జెక్టు. ఇది విని అదొక సెన్సేషన్. అసలు ఈయన 6 గంటలు ఏం చెప్పేస్తున్నాడు, వాళ్ళు ఏం వినేస్తున్నారు అన్న అదొక విడ్డూరం. తర్వాత ఇంక అంత మంచిది కాదు, అంతగా ప్రజలను బాధ పెట్టకూడదని నేనే మానవతా ధోరణితో ఆలోచించి బాగా కుదించి ఎన్నో ఏళ్ళ వరకు 4 గంటల ప్రసంగాలు నడిచినాయి. ఇక అది మినిమం అన్నమాట, 4 గంటలు కనీసం గడిచేది. ఇవి విన్నవాళ్ళు లక్షల మంది ఉన్నారు. 4 గంటల ప్రసంగాలు అయ్యాక తర్వాత ఇంకా 1 గంట ప్రసంగాలు, మెల్లమెల్లగా మెచ్యూరిటీ వచ్చే కొద్దీ అంతే సబ్జెక్టు కాన్సన్ట్రేటెడ్గా 6 గంటలు ఏది చెప్పగలమో అంత 6 నిమిషాల్లో కూడా చెప్పగలగాలి అనే కాన్సెప్ట్ వచ్చింది. తర్వాత V6లో ఎంపీ వివేక్ గారు, వినోద్ గారు వారు పిలిచి ఛాన్స్ ఇచ్చారు. మా దగ్గర మంచి బెస్ట్ స్పీకర్ కావాలి అంటే, సరే నన్ను బెస్ట్ స్పీకర్గా వాళ్ళు గుర్తుపెట్టారు. చాలా సంతోషమని వెళితే మీరు 10 నిమిషాలే మాట్లాడాలన్నారు. ఒక్క 10 నిమిషాలు టీవీలో నేను వాక్యం చెప్పాలి. నా వల్ల జరిగే పనేనా? ఇంపాసిబుల్. 6 గంటల్లో ఉండి పట్టుకొచ్చి 10 నిమిషాలు మాట్లాడాలి, నా వల్ల కాదు అంటే, లేదు మీరే మాట్లాడాలన్నారు. అప్పుడు అదొక ఛాలెంజ్గా తీసుకొని కొన్ని సంవత్సరాలు V6లో ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు వచ్చేది. 10 నిమిషాలు, 9, 8 నిమిషాలు కూడా 12 నిమిషాలు అలా చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దానివల్ల ఎందరో దీవించబడ్డారు. నేను గమనించిన అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, ఈ షార్టర్ ద మెసేజ్ మోర్ పవర్ఫుల్ ఇట్ ఈస్. ఈ 8, 9, 10, 11, 12 నిమిషాల ప్రసంగాలు అవి అద్భుతమైనటువంటి శక్తివంతమైన మెసేజెస్గా నిలబడిపోయినాయి. దానివల్ల రక్షణ పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పట్లో ఎక్కువ నేను క్రీస్తుని ఎరుగని సాధారణ సమాజంతో మాట్లాడాలని వేదాలు పెట్టుకొని, ఇతర మత గ్రంథాలు, ఖురాన్ పెట్టుకొని వాటి మీద వాక్యం చెప్పేవాడిని. మొదలు పెట్టానంటే 10 minutes లోపల అటు ఇటుగా ముగించేసేయాలి, అంతే ప్రసంగం. పాటలు తర్వాత ప్రకటనలు అంతా 20-25 minutes. అది ఒక అద్భుతమైన పండగ. చాలా మంది పొద్దున్నే అలారం పెట్టుకుని అయ్యగారు వాక్యం వినాలి. సత్యమేవ జయతే ప్రోగ్రామ్, దాని పేరు సత్యమేవ జయతే.
సో 6 గంటలు చెప్పాము, 8 నిమిషాలు కూడా చెప్పాము. కనుక ఐఎమ్ ఈక్వల్లీ కంఫర్టబుల్. సార్ మీరు ప్రారంభంలో సంఘం ప్రారంభించింది ఎక్కడ సార్? ఫస్ట్ నేను చర్చ్ పెట్టింది మాత్రం నకరికల్లి. అది ఏ ఇయర్లో సార్? అది దట్ వాజ్ ఇన్ 81. 81. అంటే ఖచ్చితంగా. అసలు నా డే 1 నుంచి నేను అభిషేకించబడ్డ వాడిని. ఎలా జరిగిందంటే, నేను దేవుని పిలుపు నాకు కావాలి, దేవుడు నన్ను పిలవాలి, దేవుడు పిలుస్తున్నాడు, అది స్పష్టంగా రావాలి అని ప్రార్థన చేశాను. 10 రోజులు ఉపవాస ప్రార్థన చేశాను. 10 రోజులు అయ్యాక ఇక దేవుడు నాతో మాట్లాడడం లేదు కనుక నా ప్రాణం తీసేసుకోమని అప్పగించుకున్నా. అప్పుడు దేవుడు మాట్లాడాడు, బలమైన గుసగుస వంటి ఒక ధ్వని. మళ్ళీ దేవుడిని అడిగా, ఇప్పుడు నేను చచ్చిపోదాం అనుకున్న మానసిక వేదనలో నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వో కాదో నా భ్రమో నాకు ఎలా తెలుస్తుంది? ముక్కు ముఖం తెలియని ఒక అపరిచితుల్లో నుంచి నాకు ప్రవచనం రావాలి అనుకున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, అప్పుడు నేను రాక్ చర్చ్, మసాబ్ ట్యాంక్, ఫస్ట్ ల్యాన్సర్ రోడ్లో ఎర్నెస్ట్ కొమ్మనపల్లి గారు, ఇప్పుడు ఆయన బిషప్ గారు, బిషప్ డాక్టర్ ఎర్నెస్ట్ కొమ్మనపల్లి గారి చర్చ్ మెంబర్ నేను. అయితే తల్లి సంఘం ఐపీసీ ఫిలిప్ అబ్రహాం గారు వచ్చి నన్ను ఐపీసీ చర్చ్, నాయన ఓఫీర్ బాబు నువ్వు మా సంఘం వదిలిపెట్టి వెళ్ళిపోయావు, మన తల్లి సంఘం ఇప్పుడు 1980 ఫిబ్రవరి మన యానివర్సరీ చర్చ్ కింగ్కోటి మసరత్ మంజిల్ అనే కమ్యూనిటీ హాల్లో నువ్వు క్వైర్ లీడ్ చేయాలి, నాకు హెల్ప్ చేస్తావని అడిగాడు. అయ్యగారు మీకు నా మీద అధికారం ఉంది, నాకు బాప్తిస్మం ఇచ్చిన తండ్రి మీరు, తప్పకుండా వస్తాను, మహద్భాగ్యం అని వెళ్ళి మళ్ళీ జీవై ప్రభాకర్ గారు, ఇప్పుడు జీవై ప్రభాకర్ గారు వరంగల్ ఐపీసీ పాస్టర్ గారు, చక్కని గాయకుడు, ఆయన నేను కలిసి మళ్ళీ టీం అంతా తయారు చేసి పాటలు నేర్పించి క్వైర్ ఆర్కెస్ట్రా తయారు చేశాం. 1980 ఫిబ్రవరిలో జరిగిన ఐపీసీ జనరల్ కన్వెన్షన్స్లో, యాన్యువల్ కన్వెన్షన్స్లో పాస్టర్ భాస్కర్ దాసన్ గారు నా మీద ప్రవచనం చెప్పారు. చెప్పినప్పుడు అక్కడ కేఆర్ డేవిడ్ గారు ఉన్నారు, జిఆర్ పురుషోత్తం గారు ఉన్నారు, ఫిలిప్ అబ్రహాం గారు ఉన్నారు, పిఎల్ పరంజ్యోతి గారు ఉన్నారు, భాస్కర్ దాసన్ గారు ఇలాగ ప్రవచనం ఆయనే చెప్పాడు. దాదాపు 25 మంది ఐపీసీ సీనియర్ నాయకులు, పాస్టర్స్ ఉన్న ఆ సభలో భాస్కర్ దాసన్ గారు ఫిలదెల్ఫియా పెంటకోస్టల్ చర్చ్ మెడ్రాస్ తాంబరంలో ఆయన చర్చ్, ఆయన ప్రవచనం చెబితే నేను నమ్మలేదు. నన్ను గురించి అంటున్నాడా, ఈ గుంపులో చాలా మంది ఉన్నారు కదా, ఎవరో అనుకున్నాను. మీటింగ్ కాగానే ఆయన దగ్గరకు వచ్చారు, బ్రదర్ ఇట్ ఈస్ టు యూ దట్ ద లార్డ్ స్పోక్, దేవుడు నీతో మాట్లాడు, ఎందుకు అనుమానించావు, నేను కాదనుకున్నావు ఏంటి అన్నా. అనేసరికి నాకు గుండెలో రాయబడింది, దేవుడు నన్ను అతనికి పట్టించేశాడు, నాకు గుట్టు చెప్పేశాడు, నేను నమ్మలేదని కూడా అని. ఐఎమ్ సారీ అనడానికి కూడా రావట్లేదు, నాకు షాక్లో ఉన్నాను. ద లార్డ్ ఈస్ కమాండింగ్ మీ టు ప్రే ఫర్ యూ బ్రదర్, విల్ యూ ప్లీజ్ అలౌ మీ టు ప్రే అన్నారు. ప్లీజ్ ప్రే అని మోకరించా. ఎక్కడి నుంచి వచ్చారో ఆ సభలో ఉన్నటువంటి హేమీలందరూ, నేను చెప్పిన ఈ పెద్ద పెద్ద పాస్టర్స్ అందరూ వచ్చేసారు. ఎందుకంటే ఆ సభలో ఈ యొక్క ముఖ్య ప్రసంగికుడు ఒక కుర్రోడితో మాట్లాడుతున్నాడు. అవి ఓన్లీ 21 years. ఏం జరుగుతున్నది ఆయన అందరూ వచ్చారు. అయ్యగారు ఏం లేదు, ముఖపరిచయం లేదు, అసలు ఏం పరిచయం లేదు. ఆయన నా మీద చేతులు పెట్టేసరికి ఇక్కడున్న కాపర్లందరూ కూడా చేతులు పెట్టారు. సో దాదాపుగా 25 మంది ఐపీసీ సీనియర్ నాయకులు, బోధకులు నా తల మీద చేతులు పెట్టారు ఫిబ్రవరిలో. అది అయిన తర్వాత నేను ప్రభుత్వం మళ్ళీ 80 ఫిబ్రవరిలో జరిగింది ఆర్డినేషన్. నీవు నాతో మాట్లాడాలి అని మళ్ళీ దేవునితో నేను పంతం పట్టి
నువ్వు మాట్లాడాల్సిందే అని మళ్ళీ ఆయన స్వరం వినాలని కనిపెడితే మళ్ళీ నెల అయ్యాక మార్చి 27 1980 మార్చి 27వ తారీఖు ఉదయం 10:30 గంటలకు దేవుడు నాతో మాట్లాడాడు. అప్పుడు నేను రాసిన పాట యెహోవా నా కాపరి, నేను ఆయన స్వాస్థ్యమును, నాకు నేను చెందను, నా జీవమా నీకు దిగులేరని అని కళ్యాణి రాగంలో రాసిన పాట 80లో. కనుక దేవుడు నాతో స్వరము వినిపించి మాట్లాడిన తర్వాత ఎందుకు మాట్లాడిందంటే జాబ్ రిజైన్ చేయమని కన్విన్స్ చేయడానికి. కానీ అంతకుముందు ఫిబ్రవరిలో పిలువబడ్డాను, ఒక ప్రవక్త ద్వారా ప్రవచనం వచ్చింది, ఆయన చేతులు ఉంచినప్పుడు ఇంకా అక్కడ ఉన్నటువంటి 25 మంది పెద్దలు నా తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేశారు. సో అదే నాకు జరిగిన ఆర్డినేషన్ సర్వీస్ హస్త నిక్షేపణ ఐపీసీ చర్చ్లో జరిగింది నాకు. సంతోషం సార్. అప్పుడు మీ సంఘంలో ఎంతమంది ఉన్నారు సార్ ప్రారంభంలో? మన సంఘమా అక్కడ నకరికల్లో ప్రారంభించినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే మా తాతగారు కేవీ జేకబ్ గారు ప్రారంభించిన సంఘం అది. అంటే మందిరం ఉంది, సంఘం లేదు. సో నేను అక్కడ వెళ్ళిన తర్వాత మా మేనమామ గారి కుటుంబం 2-10 మంది వరకు వచ్చేవాళ్ళు. అలాగా ఒక 1-2 years చేసిన తర్వాత 40-50 మంది సంఘం అయ్యారు. ఆ తర్వాత ఎప్పుడైతే 83లో దేవుడు నాతో మాట్లాడి నువ్వు నకరికల్ నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోవాలి, అక్కడ నుంచి అంతర్జాతీయంగా నేను తీసుకెళ్తాను అని చెప్పినప్పుడు నేను కూకట్పల్లికి వచ్చాను. కూకట్పల్లిలో నేను సంఘం ప్రారంభించినప్పుడు నాతో కలుపుకొని 4, నేను కాక ఇంకొక 3 ఉన్నారు. ప్రభురాత్రి భోజనం రొట్టె విరిచి పంచిపెడితే చట్టుకుమని 6 నిమిషంలో అయిపోయింది. ప్రభురక్త పాత్రలు కూడా 4 కదా, చట్టుకుమని తాగేవాడు ప్రార్థన చేసేవాడు చిన్నగా. అందులో ఒకడే ఇప్పుడు స్టీఫెన్ శంకరయ్య అని ఇంతకుముందు మన ఆఫీస్కి వచ్చాడు, ఇప్పుడు ఇక్కడే మన ఆఫీస్లో ఉన్నాడు. అంటే ఆయనకి ఏదో సర్టిఫికేట్ కావాలని వచ్చాడు. మిగతా వాళ్ళిద్దరు కూడా వెళ్ళిపోయారు, వేరే సహవాసం పెట్టుకున్నారు, సంఘం పెట్టుకున్నారు. కానీ మొదట ఆరాధన అయితే 4, తర్వాత అది 10 మంది, 25 మంది, 50 మంది, ఇప్పుడు 500 మంది అలాగా వ్యాపించింది. కానీ వడపోత చాలా జరిగింది, చాలా మంది వెళ్ళిపోయారు. మొదట్లో ఉన్నవాళ్ళు కొందరు వెళ్ళిపోయారు, కొందరు ఉన్నారు, అప్పటి నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సార్ చాలా సంతోషం సార్. సరే ఈరోజు ఈ యొక్క సెషన్కి ఇది ఒక ఆఖరి ప్రశ్న. ఓకే. దేవుడు మాట్లాడతాడు, దేవుడు మాట్లాడతాడు. ఇప్పటివరకు మీరు చాలాసార్లు నాతో దేవుడు మాట్లాడాడు అని అన్నారు మీరు. ఈనాడు చాలా మందికి ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే దేవుడు ఎట్లా మాట్లాడతాడు, అంటే వాక్యం ద్వారా మాట్లాడతాడు అనేది చాలా మందికి ఎక్కువగా ఉన్నటువంటి ఒక ఒపీనియన్. మీతో దేవుడు ఎన్ని విధాలుగా మాట్లాడారు సార్? ఏ విధంగా మాట్లాడతారు దేవుడు? థ్యాంక్ యూ ఫర్ ద గుడ్ క్వశ్చన్. దేవుడు మాట్లాడే విధానము అని నేను చెప్పిన ఒక ప్రసంగం కూడా మన పబ్లికేషన్ ఆఫీస్లో దొరుకుతుంది, యూట్యూబ్లో కూడా ఉందా? రైట్. అయితే అది ఎవరైనా వినొచ్చు. దేవుడు మాట్లాడే విధానం రంజిత్ తోఫీర్ మెసేజ్ అని టైప్ చేస్తే మీరు గూగుల్ సర్చ్లో యూట్యూబ్లో దొరుకుతుంది. దేవుడు మాట్లాడే విధానము అన్నిటికంటే మోస్ట్ కామన్ వే గాడ్ స్పీక్స్ ఈజ్ ప్రేరేపణ, అంతరంగ స్వరము, ఇన్నర్ స్టిల్ స్మాల్ వాయిస్. దీనికి చక్కని లేఖనాధారం ఏంటంటే ఎజ్రా గ్రంథము ప్రారంభ వచనాలు. పారసీక రాజైన కోరెషు ఏలుబడిలో 1వ సంవత్సరం మందు యెహోవా కోరెషు మనస్సును ప్రేరేపించగా కోరెషు మహారాజు ప్రకటన చేశాడు. ఏమనగా ఆకాశమందున్న దేవుడు యెరూషలేములో తనకు నగరు మందిరము కట్టించమని ఆజ్ఞాపించాడు. గనక ఆయన జనులు ఎవరో నా రాజ్యంలో ఉన్నవాళ్ళు వెళ్ళి మీరు మీ దేవునికి మందిరం కట్టండి, మీ దేవుడైన యెహోవా మీకు తోడుగా ఉంటాడు. ఇది కోరెషు రాజు యొక్క ప్రకటన. అసలు అక్కడ ముందు జరిగింది ఏంటి అంటే ప్రేరేపించగా.
ఈయన చెప్తున్నది ఏంటి? దేవుడు నాకు ఆజ్ఞాపించగా. కనుక ప్రేరేపణ దైవాజ్ఞ. ప్రేరేపణ అంటే అర్థం అంటే మనకు ఎన్నో తలంపులు పుడతాయి. అవన్నీ కూడా ప్రేరేపణ దేవుని మాట అనుకుంటామా అంటే కాదు. ఇప్పుడు మనము ఈ స్టూడియోలో ఈ హాల్లో కొంతమంది ఉన్నాం. మీరున్నారు, నేనున్నాను, టెక్నీషియన్స్ ఉన్నారు. ఈ 4-5 మనుషులు. ఈ 4-5 మనుషులు కాక 5వ మనిషి 6వ మనిషి గదిలో కొత్తగా ఎంటర్ అయ్యారనుకోండి. ఇప్పటిదాకా ఉన్నవాళ్ళు కాక కొత్త ముఖం ఎంటర్ అయింది అనేది వెంటనే మనకు తెలుస్తుంది కదా. అలాగే మన మనస్సు అనేది ఒక గది. అందులో ఉన్న తలంపులు మన మనసులోకి మనం చేసుకుంటుంటే ఒక్కో తలంపు ఒక్కో మనిషి అనుకుంటే 10, 20, 30, 50 తలంపులు. అవి నాలో పుట్టిన తలంపులు, నా కోరికలు కానీ, నా అభిప్రాయాలు కానీ, నాకున్న తర్కము కానీ, పరిశోధన కానీ, ఏవైనా ఆ తలంపులన్నీ నాలో ఉన్నాయి. ఆ 20, 30, 40 లేక 50 ముఖాలు కాక వేరే ఒక కొత్త ముఖం ప్రవేశిస్తే ఎలా తెలిసిపోతుందో అలా ఒక కొత్త బలమైన తలంపు లోపలికి వస్తుంది. వచ్చినప్పుడు మిగతా తలంపులన్నీ సైలెంట్ అయిపోతుంది. ఆ వచ్చినటువంటి తలంపు ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే మిగతా వాటన్నిటినీ నోరు మూయించేస్తుంది. నేను వేరే ఆలోచించుకోవాలనుకున్నా నాకు అవకాశం లేకుండా ఒక అథారిటీగా నాకు అధికారం ఉన్నది అన్నట్లు ఒక అధికారి మాట్లాడినట్టుగా వచ్చి హృదయంలో ప్రవేశించినటువంటి ఆ కొత్త తలంపు ఒక ఫారిన్ థాట్, విజాతీయమైన విదేశీయమైన మనకు సంబంధించని తలంపు. మనలో ఉన్నది కాదు, బయట నుంచి వచ్చింది. క్లియర్గా తెలుసు నా తలంపులోనే పుట్టిన ఆ మనసులో పుట్టిన తలంపులకు ఇప్పుడు కొత్తగా బయట నుంచి వచ్చిన దానికి ఆ వాసన అనేది డిఫరెంట్గానే ఉంటుంది. ఆ అథారిటీ, ఆ టీవీ, ఆ దర్పం, ఆ కమాండ్ అనేది వేరుగా ఉంటుంది. అలాగూ వచ్చినటువంటి తలంపు ఇప్పుడు మనం అడుగుతున్న ప్రశ్నకు జవాబై ఉంటుంది. కరస్పాండింగ్ ఉండాలి. ఏదో మనకు ఇష్టానుసారంగా ఏ తలంపు వస్తే ఆ తలంపని కాదు. మనము దాని గురించి ప్రార్థిస్తూ ఉన్నటువంటి సందర్భంలో మన మనసులో ఉన్నటువంటి ప్రశ్నకే ఇది జవాబు అనుకొని కరెక్ట్గా మ్యాచ్ కావాలా, ఇదే కదా నేను ఎదురు చూస్తున్నది అని. ఆ విధంగా మన అక్కర, మన అన్వేషణ, వచ్చినటువంటి బలమైన తలంపు రెండు మ్యాచ్ అయినప్పుడు ఇది దేవుడు తప్ప ఇంకెవరు ఈ తలంపు ఇంత బలంగా నాలో పంపించడానికి అవకాశం లేదు అని వివేచన కలిగినప్పుడు దాన్ని దైవ ప్రేరేపణ అంటాం. ఇది మోస్ట్ కామన్ మెథడ్ ఆఫ్ గాడ్స్ వాయిస్, గాడ్ స్పీకింగ్ టు హిస్ సెయింట్స్. ఇంకా మిగతా ఉన్నాయి. ప్రవచనం ద్వారా మాట్లాడాడు, ఇందాక చెప్పాను. బైబిల్ చదువుతుంటే మాట్లాడాడు. తర్వాత మరి దర్శనాలు, స్వప్నాలు కూడా వస్తాయి. ఇట్లా అన్ని రకాలుగా ప్రభు నాతో మాట్లాడాడు. పరిస్థితుల ద్వారా కూడా అవును మాట్లాడాడు. దేవుడు మాట్లాడడం అనేది ఎన్ని విధాలుగానైనా మాట్లాడతాడు, కానీ ముందు వినే చెవులు మనకు ఉండాలా. అసలు దేవుడు మాట్లాడడు అని ముందు వీడే డిసైడ్ అయిపోతే ఇంకేం మాట్లాడతాడు? మాట్లాడు. కొంతమందికి ఏంటంటే కడుపు మంట, మాతో మాట్లాడలేదు, నాతో మాట్లాడారని ఓఫీర్ గారు మరికొంతమంది చెప్తున్నారు కనుక మాట్లాడడు, ఇదంతా అబద్ధం అనే ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పుడు దేవుడు మాట్లాడకపోతే కేవలం నా ఊహను బట్టే నేను బ్రతుకుతూ ఉంటే, చర్యలు నిర్ణయాలు తీసుకుంటే, ఈ 40 ఏళ్ళు బట్టి మరి నన్ను కాపాడిన వాళ్ళు ఎవరు, నన్ను నడిపించిన వాళ్ళు ఎవరు, పోషించిన వాళ్ళు ఎవరు, సమస్యలు పరిష్కరించిన వాళ్ళు ఎవరు, అపాయములు గండములు తప్పించిన వాళ్ళు ఎవరు? నేను ఊహించుకొని భ్రమపడి దేవుడు ఇలా మాట్లాడితే బాగుండని విష్ఫుల్ థింకింగ్, నా ఊహలు నా ఆశలే నేను దేవుడు అనుకున్న దాన్ని, దానికి అంత శక్తి ఉంది నన్ను కాపాడే శక్తి. కనుక దేవుడు ఉన్నాడు, దేవుడు మాట్లాడుతాడు, చెవులు నోడుతూ మాట్లాడుతాడు.
ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అనేక విషయాలు ఈరోజు మరి మీ టెస్ట్ మనీ కూడా వినడం జరిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. చాలా మంది అడగాలనుకుంటున్నటువంటి ప్రశ్నలకి డైరెక్ట్ జవాబులు ఆన్సర్స్ వచ్చేసాయని you. విశ్వసిస్తున్నాము. ఇంకా ఇదే విధంగా ఇంకో కొన్ని విషయాలు మీ ద్వారా వచ్చే వారాల్లో తెలుసుకోవాలని ఆశిస్తా ఉన్నాం సార్. థ్యాంక్ యూ. ఇంతవరకు చక్కని జవాబులను, దేవుడు మీకు ఇచ్చిన అనుభవాలను మాకు షేర్ చేసి అనేక మందికి ఉపయోగకరంగా మరి మాకు దయచేసిన జవాబుల కొరకే ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. వీక్షిస్తున్నటువంటి వారు ప్రేక్షక మహాశైలందరికీ కూడా ధన్యవాదాలు. ఇంతవరకు మీరు వీక్షించినందుకు. మీరు అడగాలనుకుంటున్న వీటికి జవాబులు చెబితే బాగుండును అనుకుంటున్నటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా మరి సార్ గారి జీవితంలో దేవుడు చేసిన ప్రారంభ దశలో సేవలోనికి వస్తున్నప్పుడు ఎలాంటి స్థితిగతులు ఎదురయ్యాయి అనేటువంటి విషయాలను వారు ఎన్నోసార్లు ప్రసంగాల్లో చెప్పున్నారు. ఇప్పుడు కూడా బల్క్గా చెప్పడం కూడా జరిగింది. మరి వీటి ద్వారా మీరు కూడా ప్రేరేపించబడి దేవుని కొరకు ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. వచ్చే వారం ఇంకా అనేక విషయాలతో మళ్ళీ కలుసుకుందాం రండి. ఇంతవరకు వీక్షించిన మీకందరికీ కూడా ధన్యవాదాలు. ఈ యొక్క ఆన్సర్స్, జవాబులు ఏవైతే ఉన్నాయో మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి. వారు కూడా దీవించబడతారు. ఇంతవరకు సహకరించిన వారందరికీ, ఇంతవరకు వీక్షించిన మీకందరికీ కూడా, కామెంట్ చేసినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. వచ్చే వారం మళ్ళీ కలుస్తాం ఈ యొక్క క్షీరసాగర మదనం అనే కార్యక్రమం ద్వారా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.